రైట్, మనం లాస్ట్ క్లాస్ లో అకౌంట్స్ డెఫినేషన్ అది నేర్చుకున్నాం నాన్న. సో మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ నేర్చుకున్నాం. సో దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకున్నాం. సో క్లాసికల్ డెఫినేషన్, మోడర్న్ డెఫినేషన్, రెండు డెఫినేషన్స్ నేర్చుకున్నాం. సో క్లాసికల్ డెఫినేషన్ కి మోడర్న్ డెఫినేషన్ కి ఉన్న డిఫరెన్స్, సో మోడర్న్ డెఫినేషన్ లో అడిషనల్ గా కమ్యూనికేషన్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ది అకౌంటెన్సీ ఒక పార్ట్ కింద ఉంది. సో కమ్యూనికేషన్ లో మనం యూజర్స్ కి కమ్యూనికేట్ చేయాలి. సో యూజర్స్ అంటే ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్ ఇద్దరు ఉంటారు. సో ఇంటర్నల్ యూజర్స్, ఎక్స్టర్నల్ యూజర్స్ ఇద్దరు కూడా మన యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏవైతే ప్రిపేర్ చేస్తామో అవి యూజ్ చేసుకుంటారని చెప్పి మనం లాస్ట్ క్లాస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ కూడా డిస్కస్ చేస్తాం. రైట్, సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం నాన్న. సో ఫస్ట్ టాపిక్ లో, ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. సో ఇది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ యూనిట్ ని డిస్కస్ చేద్దాం. రైట్, సో పాయింట్ నాన్న, లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. సో మనం అకౌంటింగ్ చేస్తున్నప్పుడు అకౌంటింగ్ లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్స్ ఏంటి అనేది వాటి గురించి మనం మాట్లాడుతాం. ద ఫాలోయింగ్ ఆర్ ద సర్టన్ ఇన్స్టెన్సెస్. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ ఏవైతే డిస్కస్ చేసామో డెఫినేషన్ లో వాటిలో కొన్ని విషయాలు ఇక్కడ తీసుకొచ్చి ఇన్బిల్డ్ చేస్తారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, the factors which may be relevant in assessing the worth of the enterprise don't find place in the accounts as they cannot measure in terms of money. మనం ఆల్రెడీ డెఫినేషన్ లో నేర్చుకున్నాం. డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ కంటెంట్స్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఏమైనా వర్డ్ ఉంది కదా, ఏంటది? ఫినాన్షియల్. సో ఫినాన్షియల్ అంటే ఏమనుకున్నాం? ద థింగ్స్ విచ్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ద థింగ్స్ విచ్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, అది మాత్రమే మన అకౌంటింగ్ లో రికార్డ్ చేస్తామని అనుకుంటాం. రైట్ నా? సో అది చెప్తున్నాడు వీడు ఇక్కడ. ద థింగ్స్ విచ్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, వాటి అసలు మనం కన్సిడర్ చేయము అని చెప్తున్నాడు. ప్లస్ ఖచ్చితంగా లిమిటేషనే కదా. సో చాలా విషయాలు మేము అనుకున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నాం అనుకో, సో దానిలో మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఏంటి? హ్యూమన్ రిసోర్స్. మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఏంటి? హ్యూమన్ రిసోర్స్. వాళ్ళకి శాలరీస్ పే చేస్తాం కరెక్టే, బట్ కానీ ఒక ఎసెట్ ఏంటి? కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీకి మెయిన్ ఎసెట్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్. కానీ వాటిని మనం ఎక్కడ అకౌంట్ ఫర్ చేయం, వాటిని వాల్యూ చేయలేం, వాటిని అకౌంటింగ్ చేయలేం. ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ మనకి లేదు కదా. సో మరి అలాంటప్పుడు అది మనకి లిమిటేషనే కదా. Yes, it is a limitation. Right? The balance sheet cannot reflect the value of the certain factors like loyalty, skill of the personnel, which may be the most valuable asset of the enterprise these days. So చాలా మంది వర్కర్స్ అందరూ కూడా లాయల్టీ, రైట్ అన్న, స్కిల్, అలాంటివి మెయిన్ అసెట్స్. వాళ్ళకి ఉంటేనే మనం వాళ్ళని కంటిన్యూ చేయగలం ఆర్గనైజేషన్. అలాంటివి మెయిన్ అసెట్స్. అలాంటి వాటిని వేటిని కూడా అకౌంట్స్ ఏం చేయదు, అసలు కన్సిడర్ చేయదు, రికార్డ్ చేయదు. సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. డెఫినేషన్ లో ఉందా లేదా అది? ఎస్, డెఫినేషన్ లో కూడా ఉంది. డెఫినేషన్ లో కూడా ఏం చెప్పాడు? ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఆర్ ఓన్లీ బి రికార్డ్ ఇన్ ద బుక్స్ అన్నాడు. ఫినాన్షియల్ అంటే ద థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 అబ్జర్వ్ చేస్తే, బ్యాలెన్స్ షీట్ షోస్ ద పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఆన్ ది డే ఇట్స్ ప్రిపరేషన్. ఆన్ ది డే ఆఫ్ ఇట్స్ ప్రిపరేషన్ అండ్ నాట్ ఆన్ ది ఫ్యూచర్ డేట్. While the users of the accounts are interested to knowing the position of the business in the near future and also in long run, not the past date. So first important thing ఇక్కడ కూడా మనం ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా సరే రికార్డ్ చేసేది పాస్ట్, అంటే జరిగిపోయిన వాటిని మనం రికార్డ్ చేస్తాం. నెక్స్ట్, చాలా మంది ఇంటర్మీడియట్ పిల్లలు కాబట్టి, ఎంఈసీ పిల్లలు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. లైక్ ద బ్యాలెన్స్ షీట్ ఈజ్ ప్రిపేర్డ్ యాజ్ ఆన్ అంటాం. యాజ్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ 31st March 2021 అన్నాను. అంటే దీని అర్థం, సో 2021 ఇయర్ లో 31st March అనే ఒక డేనా, స్పెసిఫిక్ డేనా నేను పొజిషన్ చెప్తున్నాను. స్పెసిఫిక్ డేనా, ఒక పూర్తిగా ఇయర్ కి కూడా కాదు, ఒక స్పెసిఫిక్ డే చెప్తున్నాను. సో పాస్ట్ లో ఏం జరిగింది నాకు తెలియదు, ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది నాకు తెలియదు. మరి ఫైనాన్షియల్ అకౌంట్స్ ఏం చెప్తాయి? ఒక స్పెసిఫిక్ డేనే నా పొజిషన్ చెప్తా తప్ప సో పూర్తిగా చెప్పదు. రైట్, మన ఫ్యూచర్ గురించి ఏంటి అనేది అకౌంట్స్ మనకి చెప్పదు అన్న. జరిగిపోయిన డేటా తీసుకుని ఒక స్పెసిఫిక్ డే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అదొక లిమిటేషన్. బ్యాలెన్స్ షీట్ షోస్ ద పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఆన్ ఇట్స్ ప్రిపరేషన్, ఆన్ ది డే ఆఫ్ ఇట్స్ ప్రిపరేషన్, నాట్ ఆన్ ది ఫ్యూచర్ డేట్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని అనుకున్నాం, ట్రేడింగ్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్ అనుకున్నాం. సో బ్యాలెన్స్ షీట్ అంటే ఒక స్పెసిఫిక్ డేనా ప్రజెంట్ చేస్తాం. ఫ్యూచర్ దానిలో ఎటువంటి ఫ్యూచర్ రిఫ్లెక్ట్ అవ్వదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. సో ఫస్ట్ సింపుల్ వర్డ్స్ గుర్తుపెట్టి, ఫస్ట్ వన్ ఏంటన్నా, the things which are cannot be measured in terms of money are not to be recorded. The things which are cannot be measured in terms of money cannot be recorded.
రెండు, the data which are entered, the data which are recorded is a historical data, already incurred data. It does not reflect the future transactions. Next one, third point, accounting ignores changes in some money factors like inflation. Money factor, for example, ఒక ట్రాన్సాక్షన్ చేశాను నేను, ఇన్ఫ్లేషన్, ఇవాళ ఉన్న రూపీ రేపు అదే వాల్యూ కాదు, కానీ మనం అదే పాయింట్ ని పట్టుకుని ఆ మనీనే మనం బుక్స్ లో రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇన్ఫ్లేషన్ వల్ల మనీ వాల్యూ ఎప్పటికప్పుడు ఏమవుతుంటుంది, చేంజ్ అయిపోతుంది, స్టేబుల్ గా ఉండదు కదా. అంటే నేను బుక్స్ లో రాసిన ఒక వాల్యూ ఏదైతే నేను ఇప్పుడు రాస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year ట్రాన్స్ లో నేను ఒక డేట్ న, ఫర్ ఎగ్జాంపుల్ 31st March నేను ఒక అసెట్ ని బుక్స్ లో రికార్డ్ చేశాను, ఫిక్స్డ్ అసెట్. నేను ఒక మిషనరీని పర్చేజ్ చేశాను, దాని వాల్యూ 8 lakhs. కొనేటప్పుడు 8 lakhs కరెక్టేనా? నెక్స్ట్ ఇయర్ లో దాని వర్త్ నిజంగా 8 lakhs అని నా 1 rupee వాల్యూ మారితే అప్పుడు నేను కొన్న అసెట్ వాల్యూ కూడా ఏమవ్వాలి, మారాలి కదా. కానీ నేను అకౌంటింగ్ లో అవన్నీ కన్సిడర్ చేయను. నేను ఎంత పెట్టుకున్నానో ఆ రోజు ఏమైందో అది రికార్డ్ చేసేస్తాను. మిగతా ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫ్లేషన్, రేట్లు పెరిగినా తగ్గినా మన వాటితో సంబంధం లేదు. 1 rupee వాల్యూ, రైట్, ఒక డాలర్ వాల్యూ 78 rupees ఇవ్వాలంటుంది, రేపు వెళ్ళి 80 rupees అవుతుంది, లేదా 90 rupees అవుతుంది. అంటే వాల్యూ ఆఫ్ ది రూపీ ఈస్ చేంజింగ్ ఎవ్రీ డే కదా. సో ఇలాంటి ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవి కన్సిడర్ చెయ్యదు అకౌంట్స్ అవన్నీ కన్సిడర్ చేయకుండానే మన అకౌంట్ పని చేస్తాం, ఎందుకంటే మన దగ్గర ఆప్షన్ లేదు, రైట్ నా. మనం రికార్డ్ చేయాలి, అప్పటికప్పుడు వాల్యూ కావాలి, ఆ వాల్యూ ఏంటి, మనీ. సో కాబట్టి లిమిటేషన్స్, వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఇస్ ఇన్ఫ్లేషన్. ఇట్ విల్ నాట్ కన్సిడర్ ది ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, there are occasions when accounting principles conflict with each other. Accounting principles conflict with each other. So ఎవరైనా అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఎవరైనా చెప్పగలరా? అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే మీనింగ్? అనితా చౌదరి. అనితా చౌదరి, పర్వాలేదమ్మా, నేను ఎవరిని ఏమన్నా, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతానంటే. అమ్మా అనిత, వాయిస్ వినబడుతుందమ్మా? రైట్, చెప్పమ్మా అనితా చౌదరి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఏమైనా చెప్పగలవా? నీకు తెలిసిన ఏమైనా ఉన్నాయి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే? ఏమా ఇంకొకసారి చెప్పవా? 3 principles ఉంటాయి సార్. 3 principles, ఓన్లీ 3 principles. ఏంటన్నవి? మా అంతే చెప్పినా, నీకేం తెలిస్తే చెప్పు, పర్వాలేదు. మా అనిత, ఓకే, నెక్స్ట్ పర్సన్. బుచ్చిరాజు. బుచ్చిరాజు అని చెప్పగలవా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే అసలు ఏమంటాయో? నో సార్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే రైట్, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చిరాజు, నువ్వు చెప్పు, డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ విన్నావా? డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ లో ఒక అసెట్ యొక్క యూసేజ్ ని బట్టి మనం దాని వాల్యూని ఏం చేస్తాం, రెడ్యూస్ చేస్తాం కదా. దాన్ని మనం ఏమంటాం, డిప్రిసియేషన్ అంటాం. మరి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏంటనే ఏమైనా ఒకటి 2 మెథడ్స్ చెప్పు. స్ట్రైట్ లైన్ మెథడ్. వెరీ గుడ్, స్ట్రైట్ లైన్ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఉందా? రైట్, ఇలా మనకి ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి కదా. ఉంటాయి. ఇప్పుడు ఏ మెథడ్ కరెక్ట్? ఏ మెథడ్ కరెక్ట్ అంటే జాగ్రత్తగా విన్నాను. మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏమో WDV తీసుకోమంటే, కొన్ని యాక్ట్స్ ఏమో స్ట్రైట్ లైన్ మెథడ్ ని తీసుకోమంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు నేను డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ లో ఏ మెథడ్ వాడాలి అంటే నాకు ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంది. ఈ కన్ఫ్యూషన్ మనం అంటాం కాన్ఫ్లిక్ట్, రైట్. దేర్ ఆర్ అకేషన్స్ వెన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. ఒక్కొక్క పాలసీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటున్నాను, రైట్ అండి. ఒక పాలసీ ఒకలా మాట్లాడుతుంది, ఒక పాలసీ ఒకలా మాట్లాడుతుంది. సో ఏది కరెక్ట్? సో దర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్.
సో ఈ కాన్ఫ్లిక్ట్ అన్నింటినీ రెక్టిఫై చేయడానికి మన దగ్గర కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. కానీ ఒక యాక్ట్ ఒకటి చెప్తుంది, ఒక స్టాండర్డ్ ఒకటి చెప్తుంది. సో ఏది ఏమైనా సరే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే మనం ఏం చేయాలి, అకౌంటింగ్ చేసి తీరాల్సిందే. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం, లిమిటేషన్స్ అని అంటాం. రైట్ నా? ఇంకా చాలా ఉంటాయి. లైక్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఉంది, స్ట్రైట్ లైన్ మెథడ్, సారీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఉంది. దానిలో ఏముంటాయి, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, ఫీఫో మెథడ్, లీఫో మెథడ్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతుంది. సో దర్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్. ఇలా మెథడ్స్ డిఫరెంట్ గా ఫాలో అవడం వల్ల ఏమవుతుంది అన్నవి, డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవడం వల్ల ఒక ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్ ఒకలా వస్తుంది, సిమిలర్ బిజినెస్ చేసే ఇంకో ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్ వేరేలా ఉంటుంది. సో ఆర్గనైజేషన్స్ రెండు సిమిలర్ బిజినెస్, కానీ వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, వ్యారీ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. రైట్ నాన్న? అర్థమైందమ్మా బుచ్చిరాజు? ఎస్ సార్. ఓకేనా? రైట్, మ్యూట్ చేశారు. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5. Certain accounting estimates depend upon sheer personal judgment. Right? So for example, దీని గురించి అబ్జర్వ్ చేస్తే కనుక అభిరామ్ నువ్వు, మీకు డిప్రిసియేషన్ ఉందా? లేదు సార్. ఓకే. ప్రావిజన్ అనే వర్డ్ విన్నావా? ఎస్ సార్. రైట్. ప్రావిజన్ అంటే ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని అంటాం, ఐడియా ఉందా? ఎస్ సార్. అంటే దీని అర్థం ఏమైనా చెప్పగలవా? డబ్బులు ఇంకా మనకి రావు అని, ఒక కస్టమర్ నుంచి మనకి మనీ రావు అనుకుంటే మనం బ్యాడ్ డెట్స్ అంటాం, అంతే కదా? ఎస్ సార్. ఆ అమౌంట్ ని ముందే ఎస్టిమేట్ చేసి దాన్ని ఏమంటాం, ప్రావిజన్ అంటాం. ప్రావిజన్. ఎస్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కస్టమర్స్ బ్యాలెన్స్ షీట్ చేసిన డేటాస్ 1 లక్ష రూపాయలు ఉన్నారు, దాని మీద ప్రావిజన్ పర్సెంటేజ్ ఏమో ఒక 10%. ఎస్ సార్. అంటే నేను ఫ్యూచర్ లో నాకు ఎంత లాస్ ఏమని ఎస్టిమేట్ చేస్తున్నాను. ఎస్ సార్. 10,000 రాదని నేను ఎస్టిమేట్ చేస్తున్నాను. ఓకేనా? ఎస్ సార్. ఈ 10,000 అనేది ఏంటి నాన్న, రియల్ వాల్యూవా? నిజంగా నాకు డేటాస్ నుంచి 10,000 ఎగ్జాక్ట్ గా రావు, నువ్వు ఎగ్జాక్ట్ గా చెప్పగలవా? చెప్పలేము సార్. కానీ ఇది మనం ఏం చేస్తున్నాం, ఎస్టిమేట్ చేస్తాం. ఈ ఎస్టిమేట్ మన పర్సనల్ జడ్జిమెంటా లేదంటే దానికి ఏమైనా బేస్ ఉంటుందా? పర్సనల్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ బేస్ ఉండొచ్చు, అంటే లైక్ ప్రీవియస్ ఇయర్ లో జరిగింది కాబట్టి ఇయర్ లో కూడా జరుగుతుంది అని ఎస్టిమేట్ చేస్తాం. ఓకేనా? అంతేగాని ఇది రియల్ కాదు. అంటే మన అకౌంటింగ్ లో మన ఈ రియల్ కాని విషయాలు కూడా కన్సిడర్ చేస్తామా లేదా? చేస్తున్నాం. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది లిమిటేషన్. అసలు అది మనకి రియల్ కాదు, కానీ మనం ఏం చేస్తాం, దాన్ని కన్సిడర్ చేస్తాం. రైట్ నన్ను మ్యూట్ చేయండి. Certain accounting estimates depend upon sheer personal judgment of the accountant. Example, provision for doubtful debts, methods of depreciation, recording certain expenditures as revenue expenditure, capital expenditure, selection of method of valuation of inventory. సో చాలా విషయాలు ఉంటాయి నాన్న. వీటన్నిటి గురించి మనం నెమ్మదిగా ఒక్కొక్క పాయింట్ ఇన్ ఫ్యూచర్ లో ఒక్కొక్క చాప్టర్ లో నేర్చుకుంటాం. సో ప్రస్తుతానికి జనరల్ మీనింగ్ అర్థం అవడం కోసం చెప్తాను. చాలా చోట్ల ఎస్టిమేట్స్ అనేవి ఉంటాయి. వితౌట్ ఎస్టిమేట్స్ అసలు అకౌంటింగ్ అనేది జరగదు. చాలా కేసెస్ లో ఉంటాయి. లైక్ డిప్రిసియేషన్ ఉంది, ఒక ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం. డిప్రిసియేషన్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ రేట్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డిప్రిసియేషన్ ఎస్టిమేట్ చేయాలన్నా కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత మనకి తెలుసు కాబట్టి దాని లైఫ్ ఎంత, లైఫ్ ని బేస్ చేసుకుని దాని లైఫ్ తర్వాత అసెట్ మనకి ఎంత రిలీజ్ అవుతుంది దాని స్క్రాప్ వాల్యూ అంటాం. సో లైఫ్ స్క్రాప్ వాల్యూ లాంటి 2 విషయాలను ఎస్టిమేట్ చేసి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఎస్టిమేషనే కదా, అర్థమవుతుందా? లైక్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఉంది, లీఫో ఫీఫో అనేవి ఊహించుకుని ఎస్టిమేట్ చేసి మనం ఆ మెథడ్స్ ని తీసుకుంటాం. సో ఇలా చాలా విషయాల్లో అకౌంటింగ్ లో మనం ఏం చేస్తాం, ఎస్టిమేట్స్ ని కన్సిడర్ చేస్తాం. సో ఎస్టిమేట్స్ ని కన్సిడర్ చేయడం అనేది వన్ ఆఫ్ ది లిమిటేషన్. అది రియల్ కాదు కదా, అందుకని. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కన్సిడర్ దోస్ అసెట్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ మానిటరీ టర్మ్స్. ఇందాకే అనుకున్నాం ఆల్రెడీ. పాయింట్ నెంబర్ 5 అండ్ పాయింట్ నెంబర్ 6 ఆర్ ఇంటర్లింక్డ్. పాయింట్ నెంబర్ 1 చెప్తుంది ద థింగ్స్ విచ్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ నాట్ టు బి రికార్డెడ్. సర్టన్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్. అలాగే అసెట్స్ ని కూడా ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, మనీ టర్మ్స్ లో చెప్తేనే మనం రికార్డ్ చేయగలం, లేకపోతే దాన్ని రికార్డ్ చేయలేం. లైక్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రిసోర్స్ ని మనం వాల్యూ చేయలేం. వాడికి పే చేసే శాలరీని వాల్యూ చేయగలం, వాడి వాల్యూ అంతా మనం చెప్పలేము. మన ఆర్గనైజేషన్ లో వాడే కదా అసెట్, మరి వాడి వాల్యూ నేను ఎక్కడ రికార్డ్ చేస్తానా, చేయను. కాబట్టి ఇది కూడా ఏంటన్నా వన్ ఆఫ్ ది లిమిటేషన్. పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 6 బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7. Different accounting policies for the treatment of same item
adds the probability of the manipulation, probability of manipulations. So the various laws and accounting standards efforts are made to reduce these options to minimize the could not be reduced to 1. So ఈ పాయింట్ కూడా similar to your policies and conflicts. మనం డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. ఒక్కొక్క అంటే లైక్ ప్రిన్సిపల్ ఉంది, డిప్రిసియేషన్ అనేది ఒక ప్రిన్సిపల్, దానికి సంబంధించిన మెథడ్ అనేది ఎస్ఎల్ఎం ఉండొచ్చు, డబ్ల్యూడి ఉండొచ్చు. ఇన్వెంటరీ ఉంది, ఇన్వెంటరీ అనేది ఒక ప్రిన్సిపల్, ఇన్వెంటరీని వాల్యూ చేయాలి. ఈ ఇన్వెంటరీ వాల్యూ చేయడానికి బోల్డ్ మెథడ్స్ ఉన్నాయి, లైక్ లీఫో, ఫీఫో, వెయిటెడ్ యావరేజ్. సో వీటన్నిటిని పాలసీస్ అంటారు. ఇలా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ లో, ఇది ఇన్వెంటరీ వాల్యూ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ లో, వీటన్నిటిని మనం ఏమంటాం? అకౌంటింగ్ పాలసీస్ అని అంటాం. మరి ఈ పాలసీస్ అన్ని కూడా సేమ్ ఉండవు, మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క ఐటమ్ ని ఒకలాగే ట్రీట్ చేస్తాం. దీనివల్ల నా ప్రాఫిటబిలిటీ మారిపోద్ది. ఒక సిమిలర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిటబిలిటీ మనలాగే కంపేర్ చేయడానికి ఇంకో ఆర్గనైజేషన్ తో కంపేర్ చేద్దామంటే వాడి ప్రాఫిటబిలిటీ మారిపోద్ది. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటి? ఎక్స్పెండిచర్, ఇన్కమ్ కదా. మనం ఎస్టిమేట్ చేసి ఈ ఐటమ్స్ అన్ని కూడా పాలసీస్ మారితే నా ప్రాఫిటబిలిటీ మారిపోద్ది. ఒక్కొక్క స్టాండర్డ్ ఒక్కొక్క దాన్ని సజెస్ట్ చేస్తుంది. అయినప్పటికీ మనం ఏం చేస్తాం? అకౌంటింగ్ చేస్తాం. రైట్ అన్న? దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది రైట్ అన్న. సో వీటిని మనం లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటాం. సో పాయింట్ నెంబర్ 1, 6, పాయింట్ నెంబర్ 4, 5 ఆల్మోస్ట్ ఇంటర్లింక్ అన్న. సో పాయింట్ నెంబర్ 1 and 6 దేని గురించి మాట్లాడుతుంది? మనీ టర్మ్స్ గురించి మాట్లాడుతుంది. పాయింట్ నెంబర్ 4 and 7 దేని గురించి మాట్లాడుతుంది? కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడుతుంది. రైట్ అన్న. నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్ పాయింట్ నెంబర్ 2కి వచ్చేటప్పటికి అది హిస్టారికల్ నేచర్, అంటే లైక్ ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేయొద్దు, జరిగిపోయిందని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. అకౌంటింగ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఓన్లీ జరిగిపోయిన విషయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫ్యూచర్ ని ఎప్పుడు రిప్రజెంట్ చేయదు. ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేయదు కదా. పర్సనల్ జడ్జ్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతూ, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మన అకౌంటింగ్ చేస్తాం. ఇవన్నీ కూడా చాలా వరకు ఏంటనేది లిమిటేషన్స్. చాలా విషయాలు మనం కన్సిడర్ చేయకుండా చేస్తాం, చాలా విషయాలను అవసరం లేకపోయినా కన్సిడర్ చేసి చేస్తాం. రైట్? అందుకే వీటిని ఏమంటాం? లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో దీంతో మనకి ఫస్ట్ చాప్టర్ లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినా. సో ఒక అకౌంటెంట్ రోల్, జనరల్ థియరీ అనేవి, సో వీటి గురించి ఇప్పుడే చెప్పే కన్నా మనం కొంత మీకు నాలెడ్జ్ కోర్స్ మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత వాటి గురించి డిస్కస్ చేయడం మంచిది. సో అందుకే నేను ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్ళట్లేదు. రైట్? చాలా జనరల్ థింగ్స్. ఒక ఆడిటర్, ఒక అకౌంటెంట్ ఎక్కడెక్కడ పని చేయొచ్చు, చాలా ఫీల్డ్స్ లో పనిచేస్తాం. మన అకౌంట్స్ ప్రిపరేషన్ లో ఫైల్ చేస్తాం, అకౌంట్స్ ఐడెంటిఫికేషన్ ఆడిట్ అంటే దానిలో ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఫైండింగ్ లో మన వర్క్ ఉంటుంది. రైట్ అన్న? ఆడిట్ అంటాం దాన్ని. ట్యాక్స్ ప్రిపరేషన్ లో మన వర్క్ ఉంటుంది, కాస్టింగ్ ప్రిపరేషన్ లో మన వర్క్ ఉంటుంది, కన్సల్టెన్సీ సర్వీస్ లో మన వర్క్ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మన వర్క్స్, చార్ట్ అకౌంట్ చేసే వర్క్స్ అండి. రైట్? వీటి గురించి ఇప్పుడు కన్నా మనం ఫ్యూచర్ నెమ్మదిగా మనం ఫ్యూచర్ లోపలికి వెళ్ళే కొద్ది సబ్జెక్ట్ లోకి మీకు అర్థమవుతుంది. రైట్ నా? సో దీంతో మనకి చాప్టర్ నెంబర్ 1 యూనిట్ 1 థియరిటికల్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. బేసిక్ పాయింట్. ఈ చాప్టర్ లో అన్ని విషయాలు ఉంటాయి. మళ్ళీ చెప్పండి, ఈ పాటలో ఇంటర్లో చదువుకునే విషయాలు కొన్ని ఉన్నాయి, ఫైనల్ లో చదువుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. లైక్ నేను బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ చెప్పాను, దానిలో ఫినాన్షియల్ అకౌంటింగ్ మనది, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇంటర్ లెవెల్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఏంటి ఫైనల్. ఇలా అన్ని విషయాల మీద ఒక ఐడియాతో ఇది ఉంటుంది అన్న టాపిక్. సరే, అయితే దీనిలో రెండు ప్రాక్టికల్ థింగ్స్ ఉన్నాయి. వీటి గురించి ఒక్కసారి ఎవరైనా చెప్పేసి 2 బిట్స్ ని క్లారిఫై చేస్తే మనం అప్పుడు నెక్స్ట్ యూనిట్ కి వెళ్ళొచ్చు. రైట్? నేను అడిగిన పర్సన్ నాకు ఈ బిట్స్ ఆలోచించి సమాధానం చెప్పాలి. రైట్? వర్షిత, మా వర్షిత, నా వాయిస్ వినబడుతుందా నాన్న? ఎస్ సార్. 1 సెకండ్ అమ్మా. ఎవరమ్మా NULL నల్ అని పేరు పెట్టారు? మాట్లాడినాం ఒకసారి. ఎవరమ్మా నల్ అని మాట్లాడుతున్నారు కదా, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది మధ్యలో. నల్. ఎవరమ్మా నల్ అంటే?
సో పాయింట్ నెంబర్ 9 and 10 బిట్స్ మనం సాల్వ్ చేయాలన్న. పాయింట్ నెంబర్ 9 అబ్జర్వ్ చేయాలన్న. ఆన్ 1st January సోహన్ పెయిడ్ రెంట్ 5,000. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్. ఏమైంటుందంటే రెంట్ పే చేస్తే దాన్ని ఏమంటాం? ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్ ఈవెంటా లేదా రెండునా? సో రెంట్ అనేది ఏంటన్నా? ఇట్స్ ఎ ట్రాన్సాక్షన్ బికాస్ ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్. సోహన్ ఇస్ ఎ పర్సన్, రెంట్ ఓనర్ ఉంటాడు కదా, వాడికి మన ఇండివిజువల్ బిజినెస్ చేసే ఆర్గనైజేషన్ కి ఉన్నటువంటి అగ్రిమెంట్ కదా. ఎస్ సార్. సో ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్, రైట్? నెక్స్ట్ 10 అమ్మా, 10th బిట్ వర్షిత. 31st March 2020 after sale of goods worth ₹2,000 he is left with the closing inventory of 10,000. This is a వర్షిత సార్. చెప్పగలమా బిట్ ఆన్సర్? After on 31st March 2020 after sale of goods worth ₹2,000 he is left with the closing inventory of 10,000. This is a event or transaction? ఈవెంట్ సార్. Event. So ఎలాగమ్మా ఈవెంట్ అది? ఎండ్ రిజల్ట్ కదా సార్. దేని యొక్క ఎండ్ రిజల్ట్ అది? బిజినెస్. ఇక్కడ నేను అడుగుతున్న క్వశ్చన్, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న చెప్పిన ఈవెంట్ అనేది క్లోజింగ్ ఇన్వెంటరీ గురించి చెప్తున్నావా, సేల్ గురించి చెప్తున్నావా? క్లోజింగ్ ఇన్వెంటరీ. సో క్వశ్చన్ అడిగింది క్లోజింగ్ ఇన్వెంటరీ. క్లోజింగ్ ఇన్వెంటరీ అనేది ట్రాన్సాక్షన్ కాదు, ఈవెంట్ అంటాం. ఎస్ సార్. సో మరి ఇక్కడ సేల్ కూడా ఉంది కదా. ఎస్ సార్. ఆఫ్టర్ సేల్ అయిన తర్వాత ఉన్న క్లోజింగ్ ఇన్వెంటరీ గురించి అడగలేదు. ఆఫ్టర్ సేల్ అంటే సేల్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి స్టాక్ గురించి అడుగుతున్నాడు, అంతే కదా. సో ఎస్ సార్. సేల్, పర్చేజ్ అంటే ట్రాన్సాక్షన్స్ అన్నిటి వల్ల కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఏమైనా అవుద్ది? ఇన్వెంటరీ, స్టాక్ అరేంజ్ అవుతుంది, క్లోజింగ్ స్టాక్. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ ఈవెంట్. రైట్ అండ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇది ప్రాక్టికల్ థింగ్స్ అను, మిగతాదంతా కూడా జనరల్ థియరీ బిట్స్ అను. సో నేను ఏదైతే థియరీ చెప్పానో దాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ బిట్స్ ని కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫస్ట్ యూనిట్ లో. సో ఎవరికి ఏ డౌట్ లేకపోతే మనం నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. రైట్ మ్యామ్. సార్ ఇప్పుడు మీరు అడిగారు కదా సార్, ఆ పాయింట్ మళ్ళీ నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చదువమ్మా ఒకసారి పాయింట్ మళ్ళీ చదువునాను. ఎవరమ్మా మాట్లాడుతున్నారు? సార్ హేమంత్ సార్. హేమంత్ ఒకసారి నువ్వు పాయింట్ మళ్ళీ ఒకసారి చదువు. On March 31st, 2020, after sale of goods worth 2,000, he is left with the closing inventory of 10,000. This is. ఓకే డన్. సెంటెన్స్ ఏమర్థమైంది నీకు ఫస్ట్ చెప్పు. సో ఒక డేట్ నా సేల్ అనేది ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత ఒక డేట్ నా వాడి దగ్గర స్టాక్ ఉందంట. నువ్వు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకో హేమంత్, నువ్వు ఒక ఆర్గనైజేషన్ అనుకో, నువ్వు పెన్స్ అమ్ముతావు. నీకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ నిన్న క్లాస్ లో కూడా చెప్పాను. పెన్స్ అమ్ముతావు, ఒక 1000 పెన్స్ నువ్వు పర్చేజ్ చేసావు. ట్రాన్సాక్షన్ ఈవెంటా? ఈవెంట్స్. ట్రాన్సాక్షన్. పర్చేజ్ ఆఫ్ పెన్స్ ఇస్ ఏ ట్రాన్సాక్షన్, ఓకేనా? 1000 పెన్స్ లో ఒక 900 పెన్స్ సేల్ చేసేసావు. సేల్ ఏంటి? ట్రాన్సాక్షన్. ఇప్పుడు 1000 పెన్స్ పర్చేజ్ చేసి ఒక 900 పెన్స్ సేల్ చేశాక నీ దగ్గర ఇంకా స్టాక్ ఉందా లేదా? నా బుక్స్ లో నేను అది స్టాక్ అని రికార్డ్ చేసుకోవాలా లేదా? చేసుకోవాలి సార్. మరి స్టాక్ అనేది ఎవరితో ట్రాన్సాక్షన్? ఎవరితోని కాదు. ఎందుకంటే పర్చేజ్ అనేది ఒక ట్రాన్సాక్షన్, సేల్ అనేది ఒక ట్రాన్సాక్షన్. వీటి వల్ల క్రియేట్ అయిన ట్రాన్సాక్షన్ ఏంటి? స్టాక్. దాన్ని కూడా నేను బుక్స్ లో రికార్డ్ చేస్తానా చేయనా? చేస్తాను. దాన్ని మనం ఏమంటాం? ఈవెంట్ అంటాం. సో క్వశ్చన్ లో అడుగుతున్న పాయింట్ అదే. స్టాక్ ఏదైతే 10,000 ఉందో వాల్యూ, దాన్ని ఎలా ట్రీట్ చేస్తామని అడుగుతున్నాడు. ఇట్ ఈజ్ ఏ ఈవెంట్. ఓకే సార్. అయితే అక్కడ సార్ మరి సేల్ కూడా ఉంది కదా,
సేల్ గురించి నేను అడగట్లేదు క్వశ్చన్ లో. సేల్ అయిపోయింది, స్టాక్ మిగిలింది అని చెప్తున్నాను. Yes, sir. ఓకేనా? Yes, sir. Yes, sir. క్లియర్ అయినా ఇంకేం చెప్పనా? ఇంకేం కాదు సార్, అదే సార్. ఓకేనా? రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. సో దీంతో మనకి యూనిట్ నెంబర్ 1 కంప్లీటెడ్. సో యూనిట్ నెంబర్ 1 కంప్లీటెడ్ అయినా మనం యూనిట్ నెంబర్ 2కి వెళ్దాం. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఇప్పుడు మళ్ళీ కొన్ని యూనిట్ 2లో కంటిన్యూ అవుతాయి. సో యూనిట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఏదైతే నేను నీకు గుర్తుంటే ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పా, క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ ఏ అకౌంట్స్ పేపర్ ఇస్ ఏ థియరిటికల్ క్వశ్చన్, 20 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్ కదా. ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ లో అంటే లైక్ 20 మార్క్స్ లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం 2 క్వశ్చన్స్ లేదా 1 క్వశ్చన్ మినిమం, మాక్సిమం 2 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు, ఆ స్టేట్మెంట్ బట్టి అది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పి దానికి మనం ఏం చేయాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఈ టాపిక్ లో రావడానికి ఛాన్సెస్ ఉంది. రైట్ అన్న? సో దట్ ఈస్ యూనిట్ నెంబర్ 2, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. రైట్. సో యూనిట్ నెంబర్ 2 నాన్న అకౌంటింగ్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వర్డ్ యూనిట్ 2లో కాన్సెప్ట్, ప్రిన్సిపల్, కన్వెన్షన్ పేరుకి రకరకాల పేర్లు నాన్న, కానీ అన్ని కూడా ఇంటర్చేంజబుల్ థింగ్స్. సో ప్రిన్సిపల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్. కన్వెన్షన్స్ అంటే జనరల్ గా అందరూ ఫాలో అయ్యే రూల్స్ ని కన్వెన్షన్స్ అంటాం. సో అకౌంటింగ్ లో జనరల్ గా అందరూ ఫాలో అయ్యేటువంటి రూల్స్ ఏంటో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సార్ రూల్సా? అకౌంట్స్ చేసేటప్పుడు రూల్స్ ఏమి ఉండవు కదా సార్. రూల్స్ అంటే డెబిట్ ఏంటి, క్రెడిట్ అంటే దాని గురించి కాదు. రైటా? కాన్సెప్చువల్ రూల్స్. రైట్. సో ఒక సిచ్యువేషన్ ఉంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అన్నాను నేను. శాలరీ అన్నాను. నా దగ్గర 10 మంది వర్కర్స్ ఉన్నారు నాన్న. ఒక్కొక్క వర్కర్ కి నేను మంత్ కి 10,000 పే చేస్తాను. అలా నేను ఇయర్ మొత్తం కలిపి 12 మంత్స్ పే చేస్తాను. సో జాగ్రత్తగా అర్థం చేయాలి నేను ఏం చెప్పాను. నేను ఒక పర్సన్ అడుగుతాను, బెటర్ కొంచెం బాగా అర్థమవుతుంది. జాహ్నవి. మరి జాహ్నవి నేను చెప్పిన జాగ్రత్తగా, నా ఆర్గనైజేషన్ లో శాలరీస్ పే చేస్తాను నేను. నా ఆర్గనైజేషన్ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 10. వాళ్ళకి మంత్లీ శాలరీ ఎంత? 10,000. అలా ఎన్ని నెలలు పే చేస్తాను ఇయర్ అంటే? 12. అంతే కదా. సో అప్పుడు కౌంట్ చేస్తే వీళ్ళకి మొత్తం శాలరీ ఎంత పే చేస్తాను అన్నది ఇయర్ మొత్తానికి 12 lakhs. ఓకేనా? 12 lakhs పే చేస్తున్నాను. ఓకేనా అమ్మా, వింటున్నావా? ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నేను 12 lakhs బదులు ప్రస్తుతానికి రైట్ అన్న ఒక 1 month శాలరీ ఇంకా పే చేయలే. అంటే ఎంత పే చేయలే? 10,000 పే చేయాలి ఒక 1 month. ఎవరికి పే చేయలే. అంటే 10 వర్కర్స్ ఇంటూ 10,000 అంటే ఎంత? 1 lakh. 1 lakh నేను ఇంకా పే చేయలేదు నాన్న. సో నేను పేమెంట్ వచ్చి 11 lakhs చేశాను. దాని ఇదేంటిది? పేమెంట్. 12 lakhs అనేది ఏంటి? శాలరీ ఇయర్ కి. కానీ ఆ ఇయర్ లో నేను పేమెంట్ ఎంత చేశాను? 11 lakhs. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను 12 lakhs రికార్డ్ చేయనా 11 lakhs రికార్డ్ చేయనా? 11 lakhs. రాంగ్. పేమెంట్ చేసినా చేయకపోయినా 1 year అయిపోతే దాన్ని మనం అంటాం అక్రూవల్ అంటాం. అవునా కదా? అప్పుడు నాకు 10 మంది వర్కర్స్ 12 నెలల పాటు పనిచేశారా లేదా? నేను పేమెంట్ చేయకపోయి ఉండొచ్చు, కానీ పని చేసినప్పుడు నా ఆర్గనైజేషన్ యొక్క శాలరీ ఎంత? ఎక్స్పెండిచర్ 12 lakhs. 11 lakhs పే చేశాను, 1 lakh మళ్ళీ పే చేస్తాను. దాన్ని అవుట్ స్టాండింగ్ అంట. అంటే నేను బుక్స్ లో 11 lakhs రికార్డ్ చేస్తే దాన్ని క్యాష్ బేసిస్ అంటాం. 12 lakhs రికార్డ్ చేస్తే దాన్ని అక్రూవల్ బేసిస్ అని అంటాం. అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇప్పుడు దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ 12 months కి ఎందుకు కౌంట్ చేసిన ఒక 1 year అంటే కాన్సెప్ట్. మన కాన్సెప్ట్ చెప్పాను అవి.
ఒక 1 year పాటు నువ్వు బుక్స్ ప్రిపేర్ చేయి, ఒక పీరియడ్ పెట్టుకుని Yes, sir. ప్రిపేర్ చేయి అని ఎవరు చెప్పారు? కాన్సెప్ట్స్. రైట్. అలాగే నెక్స్ట్ ఇక్కడ అసలు ఇదంతా కూడా బిజినెస్ లో శాలరీ సంబంధించినవి కూడా రికార్డ్ చేయాలి, ఎక్స్పెన్సెస్ దాన్ని సపరేట్ గా రికార్డ్ చేయాలి, శాలరీని ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కలిపేయకూడదు ఎవరు చెప్పారు? కాన్సెప్ట్స్. ఇలా మనం అకౌంటింగ్ చేసేటప్పుడు ఫాలో అయ్యే జనరల్ గా అందరూ ఫాలో అయ్యే రూల్స్ ని మన అకౌంటింగ్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్, ప్రిన్సిపల్స్ అని అంటారు. ఇంటర్చేంజబుల్ వర్డ్స్. ఓకేనా? సో వాటి గురించి మనం ఇప్పుడు నేర్చుకోవాలి. సో ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఇంకా చెప్పచ్చున్నాను, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆర్గనైజేషన్. సో ఎంటిటీ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్, పీరియాడిసిటీ, అప్రూవల్, మ్యాచింగ్, గోయింగ్ కన్సర్న్, కాస్ట్ కాన్సెప్ట్, రిలేషన్, డ్యూల్ ఆస్పెక్ట్, కన్సర్వేటిజం, కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అని, ఇవన్నీ కూడా మనం అకౌంటింగ్ చేసేటప్పుడు వాడతాము. సరే ఇవన్నీ మనం నేర్చుకోకుండానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో ఈ కాన్సెప్ట్స్ అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ ఉపయోగించుకున్నా మనం అకౌంటింగ్ కూడా చేసేసాం. రైట్ అన్న? అందుకే నేను ఒకసారి మళ్ళీ వీటిని గుర్తు చేస్తూ నువ్వేం చేసావు కూడా నీకు చెప్తాను. ఒక్కొక్క కాన్సెప్ట్ ప్రకారం నువ్వు అకౌంటింగ్ చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా జరుగుతుందో నేను చెప్తాను. రైట్ అన్న? సో దాని ఇంపాక్ట్ ప్లస్ కాన్సెప్ట్ రెండు చెప్తే నీకు ఆటోమేటిక్ గా కాన్సెప్ట్ మనం అప్లై చేస్తాం లేదో నీకు ఐడియా వచ్చేస్తుంది. రైట్, లెట్ us take this. ఫస్ట్ కాన్సెప్ట్, లావణ్య, డి లావణ్య. మన లావణ్య నా వాయిస్ వస్తుందన్నా? ఓకే, నెక్స్ట్ నిఖిల్. నిఖిల్ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా, ఫస్ట్ కాన్సెప్ట్, ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది? ఎంటిటీ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఇంకొక పేరు కూడా ఉంది నాన్న, దీన్ని చాలా మంది సపరేట్ ఎంటిటీ అని కూడా అంటారు. ఎంటిటీ కాన్సెప్ట్, సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అని కూడా అంటారు. ఓకేనా? చెప్పగలవా ఈ కాన్సెప్ట్ ఏంటో ఆలోచించి? ఏమైనా ఐడియా ఉందా? ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్. ఏందన్నా? ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్. మరి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయమని చెప్తుంది ఈ కాన్సెప్ట్. రైట్, ఫస్ట్ ఈ వర్డ్ లోనే ఉంది చూడండి. ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్స్. సరే కాదు, ఈ వర్డ్ లో ఉంది, అబ్జర్వ్ చేయండి, చెప్తాను. ఈ వర్డ్ ఉంది. ఫస్ట్ ఎంటిటీ అంటే కంపెనీ. ఎంటిటీ అంటే ఆర్గనైజేషన్. ఓకేనా? సపరేట్ ఎంటిటీ అంటే ఎంటిటీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ని సపరేట్ చేయాలంట. ఏం సపరేట్ చేయాలంట? రైట్ అన్న? పర్సనల్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని సపరేట్ చేయాలి. ఈ కాన్సెప్ట్ అదే చెప్తుంది అనమాట. సో నువ్వు బుక్స్ రికార్డ్ చేసుకునేటప్పుడు, బుక్స్ లో నువ్వు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకునేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, పర్సనల్ ట్రాన్సాక్షన్, ఇలా దాన్ని సపరేట్ చేసి రాయమని చెప్పే కాన్సెప్ట్ పేరే సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విను, నువ్వే ఒక బిజినెస్ చేస్తున్నావు అనుకో. ఓకేనా? నీ పర్సనల్ పర్పస్ కోసం ఒక బైక్ కొనుక్కున్నాను. అప్పుడు నేను దాన్ని సపరేట్ గా రాయినా, బిజినెస్ ఎక్స్పెండిచర్ లో రాసాను? సపరేట్ గా రాసుకోవాలి. ఎప్పుడు ఆ ఎక్స్పెండిచర్ బిజినెస్ నుంచి నువ్వు ఖర్చు పెడితే, బిజినెస్ లో ఉన్న మనీ తీసి నువ్వు బైక్ కొనుక్కున్నావు అంటే అది నీ పర్సనల్ అవుతుందా, బిజినెస్ అవుతుందా? పర్సనల్. ఒకవేళ అదే బైక్ ఆఫీస్ లో ఎంప్లాయీస్ కోసం కొన్నావు, బిజినెస్ అవుతుంది. సో ఇప్పుడు ఏది ఎక్స్పెండిచర్ పర్సనల్, ఏది బిజినెస్? ఇప్పుడు నువ్వే చెప్పు. నువ్వు నన్ను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాన్న? రైట్, చెప్పు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైక్ కొనుక్కున్నావు అనుకో. రాసేటప్పుడు, నువ్వు అకౌంట్స్ లో రాసేటప్పుడు నీ పర్సనల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి మనం ఉపయోగించే లెడ్జర్ పీరియడ్. బిజినెస్ లోంచి డబ్బులు తీసి నువ్వు బైక్ కొనుక్కో. మన బిజినెస్ బుక్స్ ప్రిపేర్ చేస్తాం బిజినెస్ లో మనం. ఓకేనా? అప్పుడు నువ్వు నీ పర్సనల్
ట్రాన్సాక్షన్ ని తీసుకుని నువ్వు బుక్స్ ప్రిపేర్ చేస్తున్నావు, నీ పర్సనల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి నువ్వు ఉపయోగించే అకౌంట్ పేరేంటి? capital withdraw, డ్రాయింగ్స్ ఏంటి పేరు? నువ్వు డబ్బులు Drawings. విత్డ్రా చేసావు కదా బిజినెస్ లోంచి నీ బైక్ Yes, sir. కోసం, అప్పుడు అదేంటి? డ్రాయింగ్స్. drawings, నువ్వు డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసావు, yes, sir. ఏమంటుందని? క్యాపిటల్. అర్థమవుతుందా? ఈ రెండింటిని మనం అంటాం నాన్న పర్సనల్ బుక్స్ అని అంటాం. వీటిని మనం ఏమంటాం? Personal books, ఇవి కాకుండా మిగిలిన ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ వాటిని ఏమంటాం? బిజినెస్ ట్రాన్సాక్షన్. business, ఓకేనా? సో ఓనర్ యొక్క పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ని సపరేట్ గా రికార్డ్ చేయి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తో కలపద్దు అని చెప్పిన కాన్సెప్ట్ పేరే ఎంటిటీ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, సార్ ఎందుకు సార్ కలపకూడదు? కలిపేద్దాం, మందే కదా, నా బిజినెసే కదా, కలిపితే తప్పేంటి చెప్పడానికి? కలిపితే తప్పేంటి? నేను ఇప్పుడు బైక్ కొనుక్కున్నాను, నా బిజినెస్ నా డబ్బులు నేను కొనుక్కున్నాను, తప్పేంటి? business of profits and loss status, బిజినెస్ లో ఉన్న ప్రాఫిట్ లాస్, నువ్వు బిజినెస్ ద్వారా సంపాదించిన ప్రాఫిట్ లాస్ లో ఎక్స్పెన్షన్ రాసుకోవడం కరెక్టా? tax, నువ్వు సినిమాకి వెళ్ళావు, నీ డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ నుంచి డబ్బులు తీసుకెళ్ళి సినిమాకి వెళ్ళిపోయావు, లేదు నీకు అవసరమైన డబ్బులు తీసుకుని ఏదో కొనేసుకున్నావు, మరి ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా బిజినెస్ వా? కాదు. అవన్నీ తీసుకెళ్ళి రాసేటప్పుడు బిజినెస్ యొక్క ప్రాఫిట్ లాస్ ఏమవుద్ది? ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందన్న? సో కాబట్టి మనం ఏం చేయాలి? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని పర్సనల్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలి? సపరేట్ చేయాలి. అలా సపరేట్ చేయమని చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? ఎంటిటీ కాన్సెప్ట్. yes, sir. రైట్ నిఖిల్, థ్యాంక్ యూ. మ్యూట్ చేయను. సో ఈ కాన్సెప్ట్ లో ఇంపార్టెంట్ లైన్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకుని వాటిని నీట్ గా నోట్స్ రాయాలి. మళ్ళీ చెప్తాను, నేను చెప్పే ప్రతిదీ కూడా నోట్స్ లో ఉండాలి. సో మొత్తం రాయమని నేను చెప్పట్లేదు. సో నేను ఏదైతే క్లియర్ గా చెప్తానో హైలైట్ చేస్తానో వాటితో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం హైలైట్ చేసుకుంటూ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఇట్ స్టేట్స్ దట్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఈజ్ డిఫరెంట్, ఇస్ ఎ సపరేట్ ఐడెంటిటీ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. సో బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఇస్ ఎ సపరేట్ ఐడెంటిటీ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. సో ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సో ఓనర్ ట్రాన్సాక్షన్స్ ని బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలి? సపరేట్ చేయాలి. రైట్? అప్పుడు ఏం చేయాలి సార్? సింపుల్. ఏవైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో దే ఆర్ రికార్డ్ ఇన్ బిజినెస్ బుక్స్, అండ్ ఓనర్స్ ట్రాన్సాక్షన్స్ ఏముంటాయో దే ఆర్ రికార్డ్ ఇన్ పర్సనల్ బుక్స్. సార్ పర్సనల్ బుక్స్ అంటే అలాంటి బుక్స్ కూడా మెయింటైన్ చేస్తామా? అలా ఏం మెయింటైన్ చేయం. మన జనరల్ గా అకౌంటింగ్ లో అలా పర్సనల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసే అకౌంట్స్ ఏంటి? క్యాపిటల్, డ్రాయింగ్స్. సో కాబట్టి ఆ రెండింటిని మనం ఏమంటాం? పర్సనల్ బుక్స్ అని అంటాం. రైట్ నా? సో ఇది ఎంటిటీ కాన్సెప్ట్. సో ఈ ఎంటిటీ కాన్సెప్ట్ వల్లే నువ్వు డ్రాయింగ్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తావు, క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తావు. అర్థమవుతుందా? సో లేకపోతే అలా చేయకుండా డైరెక్ట్ గా అన్నింటినీ కలిపి ఏం చేసేయచ్చు? బిజినెస్ లోనే రికార్డ్ చేయొచ్చు. అలా చేస్తే బిజినెస్ యొక్క కరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ మనకి తెలియదు. అది తెలియాలి అంటే బుక్స్ ఏం చేయాలి? సపరేట్ చేయాలి. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటి? ఎంటిటీ కాన్సెప్ట్. రైట్? సెకండ్, సో బికాస్ ఆఫ్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం క్రియేట్ అయిందన్న? క్యాపిటల్, డ్రాయింగ్స్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఇవన్నీ కూడా ఎందువల్ల క్రియేట్ అయినాయి? బికాస్ ఆఫ్ ఎంటిటీ కాన్సెప్ట్. అందరూ ఫాలో అవుతున్నారు. రైట్? నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆ వర్డ్ నుంచి నీకేం అర్థమైతే అది నువ్వు ఆలోచించి సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. నిత్య. ఎస్ సార్. మనీ మెజర్ కాన్సెప్ట్ అంటే ఓన్లీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తారు సార్. అంటే మనీ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. అలా చెప్పకూడదు. అలా చెప్పి మళ్ళీ ప్రమాదం. మనీ ద్వారా అనుకుంటున్నాను. మనీ అంటే క్యాష్ ద్వారా, అంటే క్యాష్ పేమెంట్ చేయకపోతే రికార్డ్ చేయనా? అంటే క్యాష్ అనే కాదు సార్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా. క్యాష్ బ్యాంకు కాకపోతే నేను రికార్డ్ చేయనా? నేను పేమెంట్ చేయలే అసలు, రికార్డ్ చేయనా? నాకు రిసీట్ రాలేదు, రికార్డ్ చేయనా? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా రికార్డ్ చేస్తారు సార్. మరి ఇప్పుడు నువ్వు అప్పుడు దాన్ని ఎలా చెప్పాలి? ద ట్రాన్సాక్షన్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అన్నారు. ఓకే సార్. The transactions which are measured in terms of money. Okay sir. The transactions which are measured in terms of money are recorded. Yes sir. Already అక్కడ చెప్పాం మనం. ఆల్రెడీ మనం అకౌంట్స్ డెఫినిషన్ లో నేర్చుకున్నాం. Yes sir. ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ కి ఫ్రంట్ ఒక వర్డ్ ఏం యాడ్ చేసాం? ఫైనాన్షియల్. రైట్ అన్న? సో ఇప్పుడు మళ్ళీ ఇంక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ కాన్సెప్ట్ గురించి? లేదు సార్. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం రైట్ నన్ను మ్యూట్ చేశాను. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏం చెప్తున్నా అంటే డెఫినేషన్ లోనే ఉందన్న. ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ
are only be recorded in the books. The transactions which cannot be measured in terms of money are not to be recorded in the books. Right now, next ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాను అబ్జర్వ్ చేస్తే, మనీ అంటే ఏంటి సార్? మళ్ళీ ఒక క్వశ్చన్. మనీ అంటే కరెన్సీ. కరెన్సీలో మెజర్ చేయాలన్నా, కరెన్సీలో ట్రాన్సాక్ట్ చేయాలంటే కరెన్సీలో మెజర్ చేయగలరా? సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ దగ్గర నుంచి లేదా ఒక సప్లయర్ దగ్గర నుంచి ఒక గూడ్స్ పర్చేస్ చేశాను. దాని వాల్యూని నేను మనీలో చెప్పగలిగితే, కరెన్సీలో చెప్పగలిగితే ఇట్స్ ఏ ట్రాన్సాక్షన్. అది డబ్బులు వస్తాయా రావా, నేను పే చేస్తానా లేదా తర్వాత విషయం. సో ట్రాన్సాక్షన్ మనీలో ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఇట్ ఈస్ ఏ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. రైట్. సో మనీ అంటే ఏంటి? కరెన్సీ. కరెన్సీ అంటే మళ్ళీ డిఫరెంట్. ఇండియాలో అయితే కరెన్సీ రూపీస్, లైక్ యుఎస్ లో అయితే డాలర్స్ కదా, మరి యూకేలో అయితే పౌండ్స్. మరి ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కరెన్సీ కదా. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఏ కంట్రీ కరెన్సీ ఏదైతే ఉందో దానిలో మెజర్ చేయాలి. ఇప్పుడు నేను ఇండియాలో అకౌంటింగ్ చేస్తున్నాను కాబట్టి మనం ఏ కరెన్సీలో మెజర్ చేయాలి? రూపీస్ లో మెజర్ చేయాలి. సో ఏ ట్రాన్సాక్షన్ అయితే రూపీలో మెజర్ చేయగలమో వాటినే బుక్స్ లో రికార్డ్ చేయండి, లేకపోతే మిగతా ఏమి రికార్డ్ చేయకూడదు అని చెప్పే కాన్సెప్ట్ పేరే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. రైట్ నా? సో ఒకసారి సెంటెన్స్ ఇంపార్టెంట్. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ right, only those transactions which can be measured in terms of money are recorded, since money is the medium of exchange. So money is the medium of exchange. అంటే ఒక ఇద్దరు మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ కి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో వాడు నాకు గూడ్స్ ఇస్తే నేను యాడ్ చేస్తాను, మనీ ఇస్తాను. లేదు నేను కస్టమర్ కి గూడ్స్ సేల్ చేసి వాడు నాకు ఇస్తాడు, మనీ ఇస్తాను. ఈ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనేదాన్ని మనీ అంటారు. సో మనీ ఇస్ ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ and the standard of economic value. This concept requires that those transactions alone that are capable of being measured in terms of money are only recorded in the books. Simple. Ante. Right? The measuring unit for the money is taken as the currency of the ruling country. ఏ కంట్రీలో మనం చూస్తామో ఆ కంట్రీలో ఉన్నటువంటి కరెన్సీయే మనీ. The ruling currency in India is rupees. So rupee is the money. So every transaction has to be recorded in the books in the money. Goods purchase to goods and రాయం కదా, goods కు వర్త్ రికార్డ్ చేస్తాం. కస్టమర్ కి సేల్ చేస్తే సేల్, గూడ్స్, పెన్స్ వెళ్ళిపోయి, సోప్స్ అమ్ముకుంటున్నాను, ఇలాంటి విషయాలు కాదు మ్యాటర్. ఎంత వర్త్ వచ్చింది నాకు. సో వర్త్ మనం ఏమనాలి? మనీ. రైట్. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ which is measured in terms of money are only recorded in the books. That is the concept of money measurement. Any doubts? Right, next. Next concept, periodicity concept. Periodicity concept. Next, Ramakrishna. Sir. Ramakrishna, నువ్వు చెప్పు ఇక్కడ వర్డింగ్ నుంచి పీరియాడిసిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి? వర్డింగ్ నుంచి చూడు. పీరియాడిసిటీ అంటే పీరియడ్ అంటే టైం సార్, కొంచెం. ఇప్పుడు మనం బిజినెస్ లో టైం అనేది ఏంటి, దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను రామకృష్ణ, వింటున్నావా? ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, నీ బిజినెస్ ఎంత కాలం ఉంటుందో నేను క్వశ్చన్ అడిగాను అనుకో, నువ్వు నన్ను ఏమైనా సమాధానం చెప్తావు? నువ్వు చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కాలర్షిప్ చేస్తానన్నా, నువ్వు నన్ను అడిగావు అనుకో, సార్ మీరు స్కాలర్షిప్ అకాడమీ ఎంతకాలం రన్ చేస్తారు, మీ బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగాను. నేను ఏమంటాను? నా బిజినెస్ కి ఎండ్ ఉండదు, నా బిజినెస్ బాగా రన్ అవుద్దనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను కూడా అదే అడిగాను, నువ్వు అన్నావు ఒక పర్సన్ నేను అడిగితే నా బిజినెస్ లైఫ్ 10 years ఉంటుంది అన్నావు. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా ఏంటంటే, నీ దగ్గరికి గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాడు వచ్చాడు, వచ్చి నిన్ను అడిగాడు. ఏం క్వశ్చన్ అడిగాడంటే,
సార్ మీరు బిజినెస్ బాగా చేస్తున్నారు, చాలా బాగా మంచి బిజినెస్ చేస్తున్నారు, ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు అని అడిగాడు. అప్పుడు నేను అన్నాను తెలివిగా, నా బిజినెస్ లైఫ్ ఎంత 10 years. 10 years కదా, 10 years అవుతుందండి, అప్పుడు నేను మీకు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాను, అప్పుడు నేను ట్యాక్స్ కడతాను. కరెక్ట్. Yes, sir. ఊరుకు. అంటే బిజినెస్ లైఫ్ 20 years అంటే 20 years అవుతుంది డిపార్ట్మెంట్ అలా అయితే ఊరుకోదు సార్. కుదరదు కదా నాన్న. అంటే మరి ఖచ్చితంగా మనం ఏం చేయాలి బిజినెస్ ని? ఎవ్రీ ఇయర్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు సార్, ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి ఏమి. రైట్ నా, దీన్నే మనం అంటానన్నా పీరియాడిసిటీ. జాగ్రత్తగా నేను చూడు, ద లైఫ్ ఆఫ్ ది బిజినెస్. నువ్వు చెప్పింది నేను చెప్తున్నా, లైఫ్ ఆఫ్ బిజినెస్. ద బిజినెస్ యొక్క లైఫ్ ని మనం ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ cut into parts. The life of the business will be cut into parts. పార్ట్స్ కింద కట్ చేసి మనం బుక్స్ ని ప్రిపేర్ చేసి ప్రాఫిట్ కనుక్కొని అవసరమైతే ట్యాక్స్ ని పే చేయాలి తప్ప నా బిజినెస్ చాలా లైఫ్ రావద్దు లేదు. ప్రతి ఒక్కరు బిజినెస్ లో బుక్స్ ప్రిపేర్ చేసి ఒక పీరియడ్ తర్వాత వాడి యొక్క పర్ఫార్మెన్స్ ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏమంటాం? పీరియాడిసిటీ కాన్సెప్ట్ అని అంటారు. యూజ్ చేశాను. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే పీరియాడిసిటీ కాన్సెప్ట్ అంటే పీరియడ్ గురించి మాట్లాడుతున్నాను. సో లైఫ్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ గోయింగ్ కన్సర్న్. మనం నిజంగా మాట్లాడితే లైఫ్ ఆఫ్ ది బిజినెస్ గోయింగ్ కన్సర్న్. చాలా కాలం లైఫ్ ఉంటుంది ఏ బిజినెస్ కైనా. కానీ ఆ లైఫ్ ఉన్నది కదా అని అప్పటి వరకు మనం కూర్చొని బిజినెస్ చేస్తూ ఉండడం కాదు. మన గురించి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్ మనకి తెలియాలి. అవసరమైతే గవర్నమెంట్ కానీ ఇంకేమైనా వస్తే వాళ్ళకి ట్యాక్స్ మనం కట్టాలి కదా. సో మన ప్రాఫిట్స్ ఉంటే కట్టాలి, లాస్ ఉంటే లేదు. బట్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాలి అంటే నా బిజినెస్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక పీరియడ్ కింద డివైడ్ చేసి ఆ పీరియడ్ కి నేను ఎవాల్యుయేట్ చేయాలి. సార్ ఓకే డన్, లైఫ్ ఆఫ్ ది బిజినెస్ విల్ బి కట్ ఇంటూ పార్ట్స్. వాట్ ఈస్ మెant బై పార్ట్? అసలు పార్ట్ అంటే ఎంత? సో జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ ఇయర్, 1 year. ఒక పార్ట్ అంటే 1 year. సార్ వాట్ ఈస్ మెant బై 1 year? సో 1 year అంటే ఎంత? మళ్ళీ క్వశ్చన్. 1 year అంటే 12 months అని నీకు తెలుసు. జనరల్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 1st April to 31st March. 1 year అంటే ఒక బిజినెస్ అంటే ఎప్పుడు ఎలా కన్సిడర్ చేయాలి? 1st April to 31st March. సరే ఒకవేళ నేను మిడిల్ లో స్టార్ట్ చేసా, ఫర్ ఎగ్జాంపుల్ 30th June లో బిజినెస్ స్టార్ట్ చేసా, 1st July లో బిజినెస్ స్టార్ట్ చేసా, అప్పుడు ఏంటి పరిస్థితి? సో 1st July నుంచి 31st March, మళ్ళీ 31st March తర్వాత మళ్ళీ 1st April నుంచి 31st March. నువ్వు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కౌంట్ చేసి 31st March వరకు కంప్లీట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఏం చేయాలంట? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 31st March వరకు చేయాలి. ఇలా సో బిజినెస్ ఏం చేయాలన్నా లైఫ్ ని కట్ చేయాలి. అలా కట్ చేయమని చెప్పిన కాన్సెప్ట్ పేరు ఏంటన్నా పీరియాడిసిటీ కాన్సెప్ట్. కాన్సెప్ట్ పేరు ఏంటి? పీరియాడిసిటీ కాన్సెప్ట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని ఇక్కడ థియరీ నేను చదువుతున్నాను. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డెఫినెట్ అకౌంటింగ్ పీరియడ్. డెఫినెట్ అంటే ఫిక్స్డ్ పీరియడ్. డెఫినెట్ పీరియడ్ కదా. సో మన బుక్స్ ఎంతకాలం ప్రిపేర్ చేస్తాం? డెఫినెట్ పీరియడ్ కి ప్రిపేర్ చేస్తాం. యాజ్ పర్ ది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు, మళ్ళీ చెప్తాను. ద ఇండెఫినెట్ లైఫ్ ఆఫ్ ది ఎంటిటీ ఈజ్ అస్యూమ్. జనరల్ అజంప్షన్ అని ఎవరి బిజినెస్ కైనా ఫ్యూచర్ ఉంటుందని ఊహించుకోవడానికి గోయింగ్ కన్సర్న్ అంటాం. మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని గురించి, రైట్ అన్న. కానీ ఫర్ ఎ బిజినెస్ ఎంటిటీ ఇట్ కాజెస్ ఇన్కన్వీనియన్స్ టు మెజర్ ది పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ మెజర్ చేయాలంటే లైఫ్ ఆఫ్ ది బిజినెస్ ఏం చేయాలి? పార్ట్స్ కింద కట్ చేయాలి, డెఫినెట్ చేయాలి. సో దాన్ని మనం ఏమంటాం? పీరియాడిసిటీ కాన్సెప్ట్ అని అంటాం, రైట్. సో బై ది ఎంటిటీ ఆఫ్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, రైట్. ఇది కాన్సెప్ట్. సో యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ మనం లైఫ్ ఆఫ్ ది బిజినెస్ ఏం చేయాలి? కట్ ఇంటూ పార్ట్స్. ఇక్కడ చూడండి, జనరల్లీ 1 year period is taken up for performance measurement. Generally, some people will consider 6 months, 9 months, 15 months ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు నాన్న, అందరికి ఒకటే రూల్ పెట్టేస్తారు. సో every business has to measure its performance for 1 year period. So generally the 1 year period is 1st April to 31st March. ఇలా లైఫ్ ఆఫ్ ది బిజినెస్ ని పార్ట్స్ కింద పర్ఫార్మెన్స్ ని లైఫ్ ఆఫ్ ది బిజినెస్ ని పార్ట్స్ కింద కట్ చేయడానికి మనం ఏమంటాం? పీరియాడిసిటీ కాన్సెప్ట్ అంటాం. ఈ కాన్సెప్ట్ ఉండడం వల్ల ప్రతి పర్సన్, ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కి బిజినెస్ ప్రిపేర్ చేస్తాడు, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తాడు, ప్రాఫిట్ కనుక్కుంటాడు, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడు? బికాస్ ఆఫ్ పీరియాడిసిటీ కాన్సెప్ట్. చెప్తున్నాను ఆ కాన్సెప్ట్, నువ్వు అలా చెయ్యి, లేకపోతే మేము ఎవాల్యుయేట్ చేయలేము, రైట్. నెక్స్ట్, సో ఎక్రూవల్ కన్నా ముందు ఇందాక గోయింగ్ కన్సర్న్ వచ్చింది కదా, సో దాని గురించి డిస్కస్ చేసి ఆ తర్వాత ఎక్రూవల్ కన్సర్న్. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గోయింగ్ కన్సర్న్. సో
సో గోయింగ్ కన్సర్న్ తర్వాత మనం అక్రూవల్కి వెళ్దాం. గోయింగ్ కన్సర్న్ ఇందాకే మనం అనుకున్నాం. సో దీన్ని బట్టి మనం చెప్పచ్చు. రామచంద్రరావు. సో రామచంద్ర చెప్పు, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏమై ఉండొచ్చు? అంటే మనం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ ఎక్కువ కాలం నడుస్తుందనే ఉద్దేశంతో కంపెనీ స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్. ఒక బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ యొక్క లైఫ్ ఫ్యూచర్ ఉంటుంది అని అజ్యూమ్ చేసుకుని లైఫ్ ఫర్ ఎవర్ అలా జరుగుతూ ఉంటుంది అనుకుంటాం, కానీ బిజినెస్ ఇయర్ క్లోజ్ అయిపోద్ది అని ఎవ్వరూ ఊహించుకోరు. రైట్ అన్న? సో బిజినెస్ యొక్క నేచరే అది. సో కాబట్టే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నుంచి నువ్వు అబ్జర్వ్ చేయి. The financial statements are normally prepared on an assumption that the enterprise is a going concern, will continue in operation for foreseeable future. So future ఉంటుంది, బిజినెస్ కంటిన్యూ అవుతుంది అని చెప్పే కాన్సెప్ట్ పేరేంటి? గోయింగ్ కన్సర్న్. చెప్పండి, ఈ కాన్సెప్ట్ వల్ల నువ్వు అబ్జర్వ్ చేసి, ఈ కాన్సెప్ట్ వల్ల రామచంద్ర, ఈ కాన్సెప్ట్ వల్ల మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మన బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్రిపరేషన్ లో దాన్ని ఎలా ఉపయోగిస్తాం? చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, నువ్వు 1st జూన్ లో ఒక మిషన్ కొన్నావు, ఒక 5 lakhs. ఓకేనా? 5 lakhs అనేది ఎక్స్పెండిచర్ కదా? మిషన్ కొనడం అంటే ఎక్స్పెండిచరా ఇన్కమా? ఎక్స్పెండిచర్. ఇప్పుడు నేను ఎక్స్పెండిచర్ 5 lakhs రాస్తానా బుక్స్ లో? డెప్రిసియేషన్ రాస్తాను. రాయను. దాని మీద ఏం రాస్తాను? 5 lakhs రాయను. ఏం రాస్తాను? డెప్రిసియేషన్ రాస్తాను కదా? ఎందుకు రాసావు? ఓన్లీ డెప్రిసియేషన్ ఎందుకు రాసావు? మిషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి డెబిట్ చేయొచ్చు కదా? అంటే ఎవ్రీ ఇయర్ మనం దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఈక్వల్ గా డెప్రిసియేట్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకు చేయాలి అలాగా? మొత్తం ఎక్స్పెన్స్ ఇప్పుడు ఒకసారి అంటే రాసుకోవచ్చు కదా? ఆ మిషనరీ మనం నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి. ఏనన్నా? ఆ మిషనరీ మనం నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి. నువ్వు నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తావు, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేయను అనుకో, అప్పుడు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే అదే కదా సార్. సో గోయింగ్ కన్సర్న్ ఏం చెప్తుంది? నా బిజినెస్ అనేది ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తుంది. ఫ్యూచర్ ఉంటున్నప్పుడు ఒక ఎసెట్ కొన్నాను అనుకున్నాను, మిషన్ అనే దాన్ని ఎక్స్పెండిచర్ అనే దాన్ని ఏమన్నా ఎసెట్ అన్న. ఈ ఎసెట్ ఫ్యూచర్ లో ఉంటుంది కాబట్టి కొంత పీరియడ్ ఇప్పుడు రాసి మిగిలిన ఎసెట్ ఏం చేస్తాను? క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. ఇలా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగించే స్టేట్మెంట్ పేరేంటి? బ్యాలెన్స్ షీట్. ఏ ఇయర్ ఆ ఇయర్ తోనే క్లోజ్ అయిపోయే స్టేట్మెంట్ పేరేంటి? ట్రేడింగ్ P&L. అంటే ఏ ఎక్స్పెండిచర్ ఆ ఇయర్ లోనే ఖర్చు అయిపోతే 1 year తోనే క్లోజ్ అయిపోతుంది దాని ఎక్స్పెండిచర్. అదే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయ్యే ఎక్స్పెండిచర్ అయితే అప్పుడు దాన్ని ఎక్కడ తీసుకెళ్తాం? బ్యాలెన్స్ షీట్. అంటే అసెట్స్, లయబిలిటీస్ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? బ్యాలెన్స్ షీట్. ఎందుకు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాను సార్ అంటే, బికాస్ మై బిజినెస్ హ్యావ్ ఏ ఫ్యూచర్. ఓకేనా? సో నా బిజినెస్ కి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి నేను ఏం ప్రిపేర్ చేస్తాను? అసెట్స్, లయబిలిటీస్ ని ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ బిజినెస్ కి ఫ్యూచర్ లేదనుకున్నానా అప్పుడు నేను ఖచ్చితంగా ఏం చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ చూడు సార్, అసలు అలా ఉంటుందా? ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది వినుంటారు, జాయింట్ వెంచర్ అంటాం. జాయింట్ వెంచర్ అని ఒక బిజినెస్ చేసామనుకో, XY అని 2 persons కలిసి ఒక బిజినెస్ చేశారనుకో, XY 2 persons కలిసి ఒక బిజినెస్ చేశాను. కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను, ఒక కాంట్రాక్ట్ చేస్తాను, రోడ్ కన్స్ట్రక్షన్ సంథింగ్ ఏదో కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. దీనికోసం ఒక మిషనరీ కొన్నాను, దాని కాస్ట్ 5 lakhs. ఈ కాంట్రాక్ట్, ఈ జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ కాంట్రాక్ట్ పీరియడ్ 1 year. 1 year కూడా కాదు, 6 months. ఓకేనా రామచంద్ర? 6 months. ఇప్పుడు ఈ 5 lakhs ని ఎక్కడ రాయను? ఎక్స్పెన్సెస్ P&L రాసేస్తా. ఎందుకని? అంటే 1 year వాడతాం. 1 year వాడతాం. దీనికి ఫ్యూచర్ లేదు. బిజినెస్ 6 months క్లోజ్ అయిపోతుంది. ఎసెట్ కి లైఫ్ ఉండొచ్చు, బట్ బిజినెస్ ఏమవుతుంది? 1 year లో క్లోజ్ అయిపోతుంది. విత్ ఇన్ పీరియడ్ లో క్లోజ్ అయిపోతుంది. ఏది ఖర్చు పెట్టినా ఏంటి? ఎక్స్పెండిచర్. ఫ్యూచర్ లేదు. అలాంటప్పుడు దానికి అసలు బ్యాలెన్స్ షీట్ అనే కాన్సెప్ట్ కూడా ఇంకా బ్యాలెన్స్ షీటే ఉండదు. అంటే ఎసెట్, లయబిలిటీ అనే కాన్సెప్టే ఉండదు. మొత్తం అంతా ఎక్స్పెండిచర్. ఓకేనా? ఓకే. అలా మనం మాట్లాడితే అప్పుడు దానికి ఏం లేనట్టు? గోయింగ్ కన్సర్న్ లేనట్టు. సో అందుకని చెప్తా, గోయింగ్ కన్సర్న్ వల్ల మనం క్రియేట్ చేసింది ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో బ్యాలెన్స్ షీట్.
The balance sheet is created because of going concern. The assets and liabilities are created because of going concern. సో ఆర్గనైజేషన్ కి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని ఆ పీరియడ్ తో కాకుండా నెక్స్ట్ పీరియడ్ కూడా ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీన్ని మనం ఏమంటాం, గోయింగ్ కన్సర్న్ అంటాం. మళ్ళీ ఇప్పుడు ఇదే క్వశ్చన్ పీరియాడిసిటీలో అప్లై అవుతుంది. సార్ నా బిజినెస్ లైఫ్ 10 ఏళ్ళు కాబట్టి నేను 10 ఏళ్ల పాటు అసలు బుక్స్ ప్రిపేర్ చేయను, కుదరదు. అలా లైఫ్ మీరే చెప్పారు కదా, గోయింగ్ కన్సర్న్ ఫ్యూచర్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఫ్యూచర్ ఉంది కానీ నీ పెర్ఫార్మెన్స్ నీకు తెలియాలి కదా. నీ పెర్ఫార్మెన్స్ నువ్వు ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి, బుక్స్ ప్రిపేర్ చేయాలి. సో గోయింగ్ కన్సర్న్ అంటుంది ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తుంది అంతే, బిజినెస్ చేయొద్దు అని చెప్పట్లా, ఫ్యూచర్ ఉంటుంది. కానీ నీ పర్ఫార్మెన్స్ ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఒక పీరియడ్ కావాలి, రైట్ అన్న. ఈ రెండు కొంచెం కాన్ఫ్లిక్ట్ పాయింట్స్, రైట్. సో గోయింగ్ కన్సర్న్ లైఫ్ ఉందని చెప్తుంది, పీరియాడిసిటీ ఆ లైఫ్ ని కట్ చేసి పార్ట్స్ కింద బుక్స్ ప్రిపేర్ చేయమని చెప్తుంది. సో రెండు కూడా ఏంటవి, కాన్ఫ్లిక్ట్ పాయింట్స్, రైట్ అన్న. సో థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మీనింగ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ చెప్పాను నేను. నెక్స్ట్ కాన్సెప్ట్ అక్రూవల్. మరి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఏమేంటి నేను రాస్తున్నాను. ఫస్ట్ ఎంటిటీ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ద్వారా ఏం చెప్తున్నాం, while recording the books, personal transactions are recorded in a separate books. Owner personal transactions are recorded in separate books. Business transactions are recorded in separate books. అలాగే నెక్స్ట్ రెండోది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం transactions which are measured in terms of money are recorded in the books, are only recorded in the books, right? Next, periodicity concept. The life of the business will be cut into parts. Generally part refers to 1 year, right? It will be calculated from 1st April to 31st March. ఎందుకు అంటే కనుక for the purpose of evaluating the business performance of the business. Next, going concern concept. Going concern concept ఏం చెప్తుంది, the business has a foreseeable future, so that's why any expenditure which is closed in the current period will be recorded in trading P&L. The expenditure which is having a life more than 1 year, it will be recorded in the balance sheet. So next period కూడా ఉంటే నెక్స్ట్ పీరియడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో నెక్స్ట్ పీరియడ్ అంటే బ్యాలెన్స్ షీట్, అసెట్స్ లయబిలిటీస్ అన్ని కూడా ఏంటి ఒక పీరియడ్ దాటి నెక్స్ట్ పీరియడ్కి వెళ్తాయి. సో నెక్స్ట్ పీరియడ్ లో మరి ఉంటుందని నమ్మకం ఏంటి, ఉంటుందని నమ్మకం ఉండాలి, దాన్ని గోయింగ్ కన్సర్న్ అంటాం, రైట్. సో ద టోటల్ బ్యాలెన్స్ షీట్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్. Right, next one is accrual concept. Karthik, K. Karthik. Sir. Karthik, ఇందాక మనం డిస్కస్ చేసాం what is meant by accrual. సింపుల్ సెంటెన్స్ మామూలుగా సార్, సింపుల్ సెంటెన్స్. accrual బిజినెస్ లో చాలా ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి సార్. అది క్యాష్ తో పే చేయొచ్చు, క్రెడిట్ తో ఇవ్వచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బిజినెస్ లో ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ వల్ల ఒకటి అవ్వదు కదా సార్. ఓకే. సో క్యాష్ అవ్వనప్పుడు ఏం చేస్తుంటే క్రెడిట్ అనే కాన్సెప్ట్ వాడి ముందుగానే ఇస్తాం కదా సార్. రైట్. సో సింపుల్ మీనింగ్ ఏంటంటే చెప్తాను, నేను చెప్పిన దాని యొక్క మీనింగ్ చెప్తాను సింపుల్ గా. ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్ యాజ్ అండ్ వెన్ దే ఇంకర్. సింపుల్ వర్డ్స్ చెప్తున్నాడు వాడు, ఇంకర్డ్. ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ ఇంకర్డ్. yes sir. Incomes are recorded as and when they are earned. ఓకేనా? yes sir. సింపుల్ మీనింగ్ ఇదే, దీని అర్థం ఇదే. సో ఎక్స్పెన్స్ అనేవి ఎప్పుడు రికార్డ్ చేయాలంట, యాజ్ అండ్ వెన్ దే ఆర్ ఇంకర్డ్. ఇంకర్ అయినట్టే రికార్డ్ చేయాలి, అదే ఎక్కువ కాన్సెప్ట్. ఇన్కమ్స్ ఎప్పుడు రికార్డ్ చేయాలంట, దాని మీద నాకు ఎర్నింగ్ రికార్డ్ చేయాలి. దాని అర్థం ఇప్పుడు చూడు, expense are recorded as and when they are incurred, no need to payment. Incomes are recorded as and when they are earned, no need to receive.
ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్నాం శాలరీ గురించి మనం మాట్లాడాం. ఎస్ సార్ 12 months పాటు వర్కర్స్ పనిచేశారా లేదా? ఎస్ సార్ పనిచేసేది సార్. కాబట్టి 12 lakhs అనేది ఏంటి? ఎక్స్పెన్స్ మనకి ఎక్స్పెండిచర్. ఇది నిజంగా పేమెంట్ చేశారా? దీనిలో ఎంత పేమెంట్ చేశాను? 1 lakh మాత్రమే 11 lakhs మాత్రమే పేమెంట్ చేస్తాను. 1 lakh పే చేయలే. పే చేయలేదు. పే చేస్తా. ఎస్ కానీ ఇప్పుడు నేను ఎంత రికార్డ్ చేసుకోవాలి బుక్స్ లో? ఎక్స్పెండిచర్ కి 12 lakhs రికార్డ్ 12 lakhs రికార్డ్ 12 చేస్తాను. lakhs రికార్డ్ చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అక్రూవల్. చూడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ లో నేను డిపాజిట్ చేశాను నాన్న, మనీ డిపాజిట్ చేశాను, ఫిక్స్డ్ డిపాజిట్ 1 lakh నాన్న. ఎస్ సార్ డిపాజిట్ చేసిందేమో 30th June డిపాజిట్ చేశాను నాన్న. ఓకే సార్. ఇంట్రెస్ట్ వచ్చి దాని మీద నాకు 10% ఇస్తాను పర్ ఆనం. ఎస్ సార్ నా బుక్స్ ఏమో ఆలోచించాలి 31st March ఇది 2020 అనుకున్నాం, 2021 బుక్స్ క్లోజ్ అయిపోతాయి నా బుక్స్ ప్రిపేర్ చేస్తాను నేను, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు నాకు చెప్పు 31st March కి Yes, sir. ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత? సో 1 lakh సార్ బ్రేక్ 31st March కి ఇన్కమ్ వాల్యూ ఎంత? ఇన్కమ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత? 5,000 మాత్రమే వస్తుంది సార్. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 1 lakh ఇంటూ 10% ఇంటూ 6/12. 6/12. ఇంకా 6 months ఆల్రెడీ అయిపోయింది కాబట్టి by 12 6 అనా? రాంగ్. Yes, sir. మాట్లాడుతుంది మార్చ్. ఓకే సారీ. సరేనా? ఏప్రిల్ మార్చ్, సో ఏప్రిల్ మే జూన్ 3 నెలలు అయింది. తర్వాత నేను డిపాజిట్ చేశాను అంటే 9 నెలల పాటు నా డబ్బులు బ్యాంక్ లో ఉన్నాయి నాన్న, అవునా కదా? ఎస్ సార్. సో 1 lakh ఇంటూ 10% ఇంటూ 9/12. 9/12 అంటే ఎంత? 7,500. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు నీకు విషయం చెప్తున్నాను. ఇప్పుడు నా బుక్స్ ప్రకారం నా ఇన్కమ్ ఎంత? 7,500 సార్. రైట్, వెరీ గుడ్. అయితే బ్యాంకర్కి ఒక రూల్ ఉంది నన్ను. బ్యాంక్ ఎప్పుడు కూడా ఫస్ట్ మేనే పేమెంట్ చేస్తుంది. పెట్టుకోకూడదా రూల్? ఎస్ సార్ పెట్టుకోవచ్చు సార్. ఆ ఫస్ట్ మేలో నాకు పేమెంట్ చేస్తుంది నాన్న. ఎస్ సార్. నాకు డబ్బులు రాలే, నా క్యాష్ రూపంలో డబ్బులు రాలే. ఇంకా ఎందుకు రాలే? ఎందుకంటే నా బుక్స్ క్లోజింగ్ 31st March, అప్పటికి నాకు ఇంకా మనీ రాలేదు. నాకు మనీ Yes, ఎప్పుడు sir. వస్తుంది? మార్చ్ ఎండింగ్ వస్తుంది. ఫస్ట్ మేలో వస్తుంది. ఓకే సార్. ఎందుకంటే బ్యాంక్ అప్పుడే వస్తుంది కదా. ఓకే సార్. ఇప్పుడు మరి క్వశ్చన్ ఏంటంటే ఈ 7,500 ఇన్కమ్ నాకు రాలేదు, కానీ నేను రికార్డ్ చేయాలి వద్దా? చేస్తాను సార్. ఎందుకు చేయాలి? ఎందుకంటే ఫ్యూచర్ లో వస్తుంది కాబట్టి చేస్తాను సార్. ఆ ఫ్యూచర్ లో వస్తుందనే సర్టనిటీ నమ్మకం నీకుంటే సో డెఫినెట్ గా మనం ఏం చేసినా ఇన్కమ్ ఎర్న్ అయితే చాలనా. ఇక్కడ చూడు, ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ అయింది, పెరిగింది. ఓకేనా? ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. వన్స్ ఇన్కమ్ ఇస్ క్రియేటెడ్ ఇట్ విల్ బి రికార్డ్ ఇన్ ద బుక్స్. ఓకే సార్. ఖచ్చితంగా ఇవ్వాలి కదా, రూల్ కదా అది. అగ్రిమెంట్ ఉంటుంది కదా నాకు బ్యాంక్ మధ్యలో. సో ఖచ్చితంగా నేను Yes, sir. ఓకేనా? Okay, కాన్సెప్ట్ sir. ఏంటి? ఎక్రూవల్ అక్రూవల్ అంటాం. కాన్సెప్ట్. సింపుల్ గా అక్రూవల్ కాన్సెప్ట్ ని సింపుల్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? Expenses as and when they incurred. Right, expenses are And- recorded as and when they are incurred. Incurred. Incomes as and when they are earned. Right, incomes are recorded as and when they are earned. Simple. Earned. So cash తో Yes. సంబంధం లేదు అని లేదు. చెప్పడమే కాన్సెప్ట్ ఆఫ్ అక్రూవల్ అన్న. ఓకేనా? Yes, sir. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మ్యాచ్. మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ని డిస్కస్ చేయడం కోసం నేను ఇంకో పర్సన్ పిలుస్తాను. ఎం కార్తికేయ. సార్ కార్తికేయ చెప్పు, మ్యాచింగ్ అంటే ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఏం మ్యాచ్ చేయాలి? idea ఎక్స్పెన్సెస్ ఉందా? సార్ ఎక్స్పెన్సెస్ లెస్ దాన్ 1 year మ్యాచ్ చేయాలి.
రెవెన్యూ పీరియడ్ కి ఎక్స్పెన్సెస్ కి మ్యాచ్ చేయాలి. ఆ రెవెన్యూ కి ఎక్స్పెండిచర్ కి మ్యాచింగ్ చేయాలి, అంతేనా? ఎస్ మ్యాచింగ్ అంటే ఏమై ఉంటుంది నాన్న? రెవెన్యూ కి రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇందాక ఒక క్వశ్చన్ ఒక పాయింట్ పెండింగ్ ఉండిపోయిందన్న, అది కంప్లీట్ చేసి మర్చిపోయాను నేను ఇందాక ఇక్కడ. ఇప్పుడు ఈ ఎక్రూవల్ కాన్సెప్ట్ వల్ల నా బుక్స్ లో ఉండే, నువ్వు రికార్డ్ చేసే బుక్స్ లో నువ్వు ఏమేమి రికార్డ్ చేస్తున్నావు చెప్పగలవా కొన్ని ఎక్రూవల్ వల్ల? అవుట్ స్టాండింగ్ ఏమన్నా ఉంటే ప్రీపెయిడ్ గా ఉంటే అవుట్ స్టాండింగ్స్, దట్ మీన్స్ పేయబుల్స్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ప్రీపెయిడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకుంటే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అడ్వాన్స్. నాకు ముందే డబ్బులు వచ్చేయచ్చు, కానీ నేను ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయను, అంతే కదా నాన్న? ఎస్ సార్. అది ఎర్న్ అయితేనే రికార్డ్ చేస్తాను. మిగిలిన ఎప్పుడు రికార్డ్ చేసుకుంటే ఇన్కమ్ కింద నెక్స్ట్ పీరియడ్ లో రికార్డ్ చేసుకుంటాం. అవుట్ స్టాండింగ్స్, ప్రీపెయిడ్స్, రిసీవబుల్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇవన్నీ కూడా దేని వల్ల క్రియేట్ అయినాయి? అక్రూవల్ కాన్సెప్ట్ వల్ల క్రియేట్ అయినాయి. ఓకేనా? రైట్. బట్ ఇందాక ఎగ్జాంపుల్ ఎప్పుడు మర్చిపోయినా, సో ఎగ్జాంపుల్స్ కూడా క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు నాకు చెప్పు మ్యాచింగ్ కాన్సెప్ట్ గురించి చెప్పు. సో ఇన్కమ్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్. రెవెన్యూ షుడ్ బి అంటే రెవెన్యూ అంటే ఇన్కమ్, ఇన్కమ్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. రైట్. సో మ్యాచింగ్ అంటే ఏం మ్యాచ్ చేయాలన్నా రెండింటిని? మ్యాచింగ్ అంటే కంపేర్. ఎస్ సార్. కంపేర్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ ఆర్ లాస్. అప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు కాన్సన్ట్రేట్ చేసి అది ఎలా మ్యాచింగ్ అయిందో నువ్వు నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే సార్. సో ఎక్స్ అనే పర్సన్ నువ్వు బిజినెస్ చేస్తున్నావు. ఎస్ సార్. సో నీ బిజినెస్ వచ్చి 31st March 2022, సారీ 1st April 2022, 31st March 2021. ఇది ఒక 1 year బిజినెస్ అండి. ఎస్ సార్. 1st April 2022, 31st March 2021. ఎస్ సార్. సో నువ్వు చాలా తెలివిగా బుక్స్ ఇలా ప్రిపేర్ చేసి ట్రేడింగ్ P&L అకౌంట్, నీకు అర్థం అవడం కోసం ఇది రాస్తాను. సో ట్రేడింగ్ P&L అకౌంట్ లో ఇక్కడ రాశాను అన్న, టు పర్చేజెస్, ఎక్స్పెండిచరే కదా పర్చేజ్ అంటే. ఎస్ సార్. ఇన్కమ్ బై సేల్స్, ఇన్కమ్ అయినా కదా? ఎస్ సార్. కాన్సన్ట్రేట్ చేయి, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. పర్చేజెస్ అని చెప్పి 10 lakhs, ఇన్కమ్ అని చెప్పి 12 lakhs రాశాను నేను. ఎస్ సార్. ఓకేనా? ఈ రెండింటిని మ్యాచ్ చేసి, రైట్, నేను రెండింటిని ఏం చేశాను? మ్యాచ్ చేసి నా ప్రాఫిట్ ఎంత రాశాను? 2 lakhs. 2 lakhs. ఈ 2 lakhs జీపీ అంటాం, అయినా కదా? ఐడియా Yes, ఉంది ఇది? Yes, sir. గ్రాస్ Gross ప్రాఫిట్ అంటాం. ఎస్ సార్. నో ప్రాబ్లం, ఐడియా లేకపోయినా పర్వాలేదు, పెద్ద విషయం కాదు. ఇన్కమ్ కి ఎక్స్పెన్సివ్ డిఫరెన్స్ ఏమంటాం? గ్రాస్ ప్రాఫిట్ అంటుంది. ప్రాఫిట్ అంటాం, రైట్? ఓకే. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా, ఈ పర్చేజ్ వీడు తెలివిగా ఏం చేశాడంటే, పర్చేస్ నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపరేషన్ పీరియడ్ ఎంత నాన్న? 1 year సార్. 1 year కదా నాన్న? వీడు ఏం Yes, చేశాడు? sir. పర్చేజెస్ ఏప్రిల్ నుంచి చేస్తాడంటే వీడు 1st April to 31st March 1 year పాటు పర్చేజ్ రాశాడు. ఎస్ సార్. రికార్డింగ్ ఆఫ్ ఎస్ ఎక్స్పెండిచర్ సార్. రాదు. 1st April to 1 year. ఎస్. సేల్స్ ఏమో 30th September 2022, 31st March 2021 రాశాడు ఇన్కమ్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. అర్థం. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2 lakhs. 2 lakh into 3 ప్రాఫిట్ by కరెక్టా 12. రైటా రాంగా? రాంగ్ సార్. రాంగ్. ఎందుకు రాంగ్? పర్చేస్ ఏమో 1 year కి ఉంది, సేల్స్ ఏమో ఇన్కమ్ ఏమో 3 months గా ఉంది సార్. కదా, ఇన్కమ్ 3 months కాదు, 6 months ఉంది. ఆగస్ట్ సెప్టెంబర్ టు మార్చ్ 6 months. సెప్టెంబర్. ఓకేనా? సెప్టెంబర్. సెప్టెంబర్ అయిపోయింది కదా, అక్టోబర్ టు మార్చ్ అంటే 6 months. ఓకే సార్. ఓకేనా? సో 6 6 months months ఏమో ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఏమో 1 year సార్. 12 months. హౌ ఇట్ విల్ బి మ్యాచ్డ్ కదా? ఎస్ సార్. రాంగ్. అంటే నా మ్యాచింగ్ సెట్ అయిందా? అవ్వలేదు. లేదు. చాలా తెలివిగా చేస్తారు ఇది. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఫాలో లేకపోతే చాలా మంది ఇన్కమ్ ఇదే ఇన్కమ్ చూపిస్తారు, ఇదే ఎక్స్పెండిచర్ చూపిస్తాడు. అంటే నా ప్రాఫిట్ 2 lakhs వచ్చింది, 2 lakhs అంటే నాకు పెద్దగా ట్యాక్స్ కట్ అవసరం లేదు అంటే.
నిజంగా మాట్లాడితే వీడు 1 ఇయర్ కానీ పీరియడ్ కానీ సేల్స్ తీసుకుంటే ఇది 12 lakhs కాదన్నా, ఇది 18 lakhs. నిజంగా వెరిఫై చేస్తే ఎంతనా 18 lakhs అంటే వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత 8 lakhs. అంటే ట్యాక్స్ దేని మీద కట్టాలి 8 lakhs. లాక్స్ మీద ట్యాక్స్ కట్టాలి. కానీ తెలివిగా ఏం చేశాడు కొట్టేసి. ఎస్ అర్థమవుతుందా ఏం చెప్పాను? ఎస్ సార్ అర్థమైంది సార్. అప్పుడు చెప్పు రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ మ్యాచ్డ్ ఫర్ ప్రాఫిట్ సార్. రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ మ్యాచ్డ్ ఫర్ ప్రాఫిట్ ఆర్ లాస్. సేమ్ పీరియడ్. మ్యాచ్ చేయాలి కానీ ఏ పీరియడ్ నన్ను సేమ్ పీరియడ్ మ్యాచ్ ఏది పడితే అది కాదు. ఓకే ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడు, ఇంకా అయిపోలేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? ఎస్ సార్. రైట్. కార్తికేయ ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, టు పర్చేస్ అని ఒక 10 lakhs రాశాను నాన్న తెలివిగా. ఎస్ సార్. బై సేల్స్ అని 12 lakhs రాశాను నాన్న చాలా తెలివిగా. పర్చేసు పీరియడ్ సేమ్ నాన్న. అంటే ఏం పీరియడ్ అంటే 1st April నుంచి 31st March వరకు ఉన్నాయి రాశాను నాన్న. ఎస్ సార్. ఇక్కడ కూడా నాన్న 1st April నుంచి 31st March వరకు ఉన్నాయి రాశాడు నాన్న. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసాడు, ప్రాఫిట్ ఎంత చూపించాడు 2 lakhs సార్. రైట్ రాంగా? రైటే సార్. రాంగ్ అవుద్ది ఇక్కడ కూడా సిచ్యువేషన్. ఎందుకో చెప్తాను చూడు. ఎందుకనంటే ఈ 12 lakhs ని వీడు రైట్ అన్న 12 lakhs రిసీట్ బేస్ లో రికార్డ్ చేశాడు. రిసీట్ బేస్ అంటే క్యాష్. ఎస్ సార్. మై డియర్ కార్తిక్, అర్థమవుతుందా కార్తికేయ? అర్థమైంది. ఆ 12 lakhs రికార్డ్ చేసి కరెక్ట్ గా రికార్డ్ చేశాడు, సేమ్ పీరియడ్ గా రికార్డ్ చేశాడు. కానీ ఏం చేశాడు క్యాష్ సేల్స్ రికార్డ్ చేశాడు నాన్న. మరి వాడు క్రెడిట్ లో కూడా సేల్ చేశాడు నాన్న, కానీ దాన్ని రికార్డ్ చేయలేదు. మ్యాచింగ్ అయిందా? అవ్వలేదు సార్. అవ్వలేదు. మరి సేమ్ ప్రాబ్లం. అంటే మ్యాచింగ్ అవ్వాలి అంటే సేమ్ పీరియడ్ తో సరిపోదు. రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ సేమ్ పీరియడ్ తో పాటుగా వాడు ఏం ఫాలో అవ్వాలి? సేమ్ పీరియడే కాదు. ఇక్కడ చెప్పిన పర్చేజ్ సేల్ రెండు సేమ్ పీరియడ్. ఇక్కడేమో 10 lakhs ఏమో ఎక్రూవల్ బేస్ లో చూపించాడు, ఇక్కడ 12 lakhs ఏమో క్యాష్ బేసిస్ లో చూపించాడు. ఈ రెండు మ్యాచ్ అవుతాయా? అవ్వాలి సార్. కానీ ఎక్కువ ఎప్పటికైనా రావాల్సిందే కదా సార్. ఇప్పటికైనా రావాల్సిందే కదా. మరి అలాంటప్పుడు మ్యాచ్ అవ్వాలంటే, ఒక పీరియడ్ మ్యాచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం ఫాలో అవ్వాలి? ఆ పీరియడ్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ క్యాష్ లో పే చేసినా చేయకపోయినా రికార్డ్ చెయ్యి, లేదా ఇన్కమ్ క్యాష్ రూపంలో వచ్చినా రాకపోయినా రికార్డ్ చెయ్యి అని చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? ఎక్రూవల్ కాన్సెప్ట్ సార్. ఎక్రూవల్. మరి ఆ ఎక్రూవల్ ఫాలో అయితేనే నీకు ఏది ఫాలో అవ్వగలవు? మ్యాచింగ్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి. అర్థమవుతుంది. అసలు ఎక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవ్వలేదు అనుకో, క్యాష్ బేసిస్ ఫాలో అవ్వాలనుకో, అంటే నా క్యాష్ రేపు రాబోయేది ముందే వచ్చేస్తుంది, లాస్ట్ టైం చేసిన సేల్ కూడా ఇప్పుడు వస్తుంది, అలా అని చెప్పి మొత్తం అంతా తీసుకొచ్చి ఇన్కమ్ కింద లేని దాన్ని రికార్డ్ చేస్తాము, వచ్చిన అంటే క్యాష్ బేసిస్ కి ఎక్రూవల్ బేస్ కూడా డిఫరెన్స్ అదే. ఏ పీరియడ్ ఆ పీరియడ్ ఎంత ఇంకర్ అయితే అంత ఎక్స్పెండిచర్, ఏ పీరియడ్ ఆ పీరియడ్ ఎంత ఎర్న్ అయితే అంత ఇన్కమ్ నేను రికార్డ్ చేసి కంపేర్ చేయొచ్చు. కానీ రిసీట్ వస్తే కంపేర్ చేయడం, రిసీట్ రాకపోతే మానేయడం అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అసలు మ్యాచింగ్ అనే కాన్సెప్ట్ అప్లై అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏం ఉండాలి? ఖచ్చితంగా ఏం ఫాలో అవ్వాలి? ఆర్గనైజేషన్ ఎక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి. If the organization is not following accrual, is there a possibility to mismatch the expenditure and income? అనే క్వశ్చన్ అడిగితే ఏం చెప్తావు? ఫాలో అవ్వాలి సార్. Possibility to mismatch the income and expenditure, అవునా కదా? ఖచ్చితంగా మిస్ మ్యాచ్ జరుగుతుంది. మిస్ మ్యాచ్ జరగకూడదు. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రెండు కూడా సేమ్ పీరియడ్ తీసుకుంటే సరిపోదు. ఎక్రూవల్ కాన్సెప్ట్ కూడా నువ్వేం చేయాలి? ఫాలో చేయాలి. ఫాలో చేస్తేనే అప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ షుడ్ బి matched, otherwise you cannot match the revenue and expenditure. Yes sir. Okay na? Okay sir.
రైట్ కార్తికేయ ఇంకా అయిపోలేదు, ఇంకొక పాయింట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఇంకొక Yes. చిన్న ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, ఓకేనా? ఓకే సార్. రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పేసి ఇంకా ఆపేస్తాను మ్యాచింగ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, మళ్ళీ సేమ్ ట్రేడింగ్ పెయిన్ లా నేను గూడ్స్ ని పర్చేజ్ చేశాను అన్న, ఎస్ సార్. 1000 యూనిట్స్ ని పర్చేజ్ చేశాను, ఒక్కొక్కటి 100 రూపీస్. ఒక పెన్స్ అనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్, 1000 into 100 అంటే ఎంతనా? 1 lakh 1 lakh అంతేనా? ఎస్ సార్. సో 1 lakh పెట్టి పర్చేజ్ చేశాను అన్న గూడ్స్ ని. ఎస్ సార్. దీన్ని నేను సేల్ కూడా చేశాను అన్న, ఎస్ సార్. ఒక 950 పెన్స్ ని సేల్ చేశాను అన్న, ఇంటూ ఒక్కొక్క పెన్ 200 కి అమ్మాను అన్న, ఎస్ సార్. అంటే ఎంతనా? 19,000. 1,90,000 ఓకేనా? Yes, sir. సో ఇప్పుడు నేను అన్నాను ఈ రెండు కూడా ఏం పీరియడ్? సేమ్ పీరియడ్ నాన్న, ఎస్ సార్. రెండు కూడా సేమ్ పీరియడ్. అలాగే నేను ఏం ఫాలో అయ్యాను? ఈక్వల్ కాన్సెప్ట్. ఎక్కువ కూడా ఫాలో అయ్యాను నాన్న. అంటే ఇంకా నేను రాశాను, ఇన్కమ్ వచ్చినా రాకపోయినా కూడా నేను ఏం చేస్తాను? యత్నంగానే రాశాను. ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండింటిని నేను చెప్పాను కాబట్టి యాజ్ పర్ ది రూల్ రైట్, సేమ్ పీరియడ్, రెవెన్యూ ఎక్స్పెన్సివ్ కంపారిజన్, ఎక్కువ కాన్సెప్ట్ కూడా ఫాలో అయ్యా. ఇప్పుడు నేను అంటాను ద ప్రాఫిట్ ఈజ్ 90,000 అంటాను, నువ్వేమంటావు? కాదు సార్. మళ్ళీ కాదు, ఎందుకు కాదు? ఆడు పర్చేసింది 1000 అయితే మీరు 950 అమ్మారు సార్, పైగా 100 ప్రాఫిట్ వేస్తున్నారు. సో అన్ని ఉన్నా సరిపోదు, కామన్ సెన్స్ కూడా ఉండాలి అని చెప్తున్నాడు వీడు. రైటేనా? Yeah. ఆ పీరియడ్ మ్యాచ్ అయిపోయింది, అబ్బా భలే. లేదు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ కాన్సెప్ట్, అబ్బా భలే కరెక్టే. కానీ ఆ పీరియడ్ కి సంబంధించిన దాన్నే మనం కంపేర్ చేయాలి, వేరే దానికి సంబంధించిన పీరియడ్. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఉంది, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ 1000 పెన్స్ నేను పర్చేస్ చేశాను కరెక్టే, కానీ 1000 పెన్స్ సేల్ చేశానా? లేదు సార్. అంటే ఇక్కడ నా దగ్గర ఇంకా ఏముండిపోయింది? క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్. ఇది 1,90,000 నేను కంపేర్ చేయాలి అంటే ఇన్కమ్ ని రిలేటెడ్ టు ది గూడ్స్, రైటేనా? ద సేల్స్ Yes, sir. రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ కంపేర్డ్, అంతేనా కదా? ఎస్ సార్. 950 రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కూడా ఎంత ఉండాలి? 950 అంటే Yes, sir. 50 యూనిట్స్ ఇంటూ 100 అంటే ఎంతనా? 5,000. 5 lakh. 5,000 అంటే 1 lakh minus 5,000 అంటే ఎంత? 95,000 సార్. అంటే 190 is compared with 95,000. 95. It should not be compared with 1 lakh. ఎస్ సార్. అంటే నా ప్రాఫిట్ ఎంత అన్నప్పుడు? 9,500 సార్. 95,000. ఎస్. జాగ్రత్త, పర్వాలేదు, క్యాలిక్యులేషన్ మ్యాటర్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? ఓకే సార్. The income should be matched, correct? Income should be matched, same period, yes sir. Technical concept, yes sir. But also related, the comparison should be related. Is better the comparison, ఓకేనా? ఓకే సార్. రైట్. ఇక్కడ ఓకే సార్. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి చూసావా, అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? సో మనం చూడడానికి చిన్నదిగా కనబడుతుంది కానీ ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని, సో అసలు నువ్వు స్టాక్ ఎందుకు వాల్యూ చేయాలని క్వశ్చన్ అడిగాడు అనుకో, దానికి సంబంధించి ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పాలి? ఒక ఆర్గనైజేషన్ క్లోజింగ్ స్టాక్ ని ఎందుకు వాల్యూ చేసి చూపించాలి అని అడిగాడు అనుకో, నువ్వేం చెప్తావు ఆన్సర్? ఫర్ ది పర్పస్ ఆఫ్ మ్యాచింగ్ ది ఇన్కమ్ విత్ ఎక్స్పెండిచర్. ఎస్ సార్. అర్థమవుతుందా కార్తికేయ? ఎస్ సార్. స్టాక్ ఎందుకు వాల్యూ చేయాలంటే ఫస్ట్ రీజన్ ఏంటి? ద ఇన్కమ్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ రెవెన్యూ, సారీ ఎక్స్పెండిచర్. సో మరి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మ్యాచ్ అవ్వాలంటే యూ షుడ్ క్యాలిక్యులేట్, యూ షుడ్ వాల్యూ ది క్లోజింగ్ స్టాక్. ద క్రియేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఈస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. ఎస్ సార్. దాన్ని ఎలా వాల్యూ చేయాలో మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్పలేదు నాన్న, వాల్యుయేషన్ గురించి నేను మాట్లాడలే. ఎస్ సార్. వై ఇట్ ఈస్ వాల్యూడ్ అనే దాని గురించి నేను మాట్లాడుతాను, ఓకేనా? ఎస్ సార్. వై ఇట్ ఈస్ వాల్యూడ్ బికాస్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు చెప్పు, మ్యాచింగ్ అండ్ ఎక్రూవల్ బోత్ ఆర్ సేమ్ సార్. both are not same. Ammo, both are not same. Both should be there, right? Both should be there. If you want to apply the matching concept, accrual should also the company has to follow. Yes sir. If the organization is not following accrual, matching is not at all possible. Questions are required. If the organization is following cash basis, the profit calculated using cash basis, is it right or wrong? That means is the organization is following matching or wrong, matching concept or not అని అడిగారు అనుకో, ఏం చెప్తావు? No.
The organization is not following matching concept because you cannot compare the revenue with the expenditure on cash basis system. Okay na? Yes, sir. Meaning అర్థమవుతుంది కదా? Yes, sir. Right and thank you very much. Okay, sir. సో దీంతో మనకి ఎక్రూల్ అండ్ మ్యాచింగ్ కూడా కంప్లీట్ అయింది. సో ఈ సెషన్ ఇక్కడతో ఆపుదాం నాన్న. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పటికి మనం డిస్కస్ చేసిన ఏమేంటి? సో ఇక్కడ ఆల్రెడీ 4 రాశాను. ఎంటిటీ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్, పీరియాడిసిటీ, కన్జర్వేటిజం, అలాగే ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? ఎక్రూవల్ కాన్సెప్ట్ అండ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. సో నేను సింపుల్ వర్డ్స్ లో అడుగుతాను, వాటిని మనం డిస్కస్ చేసి గుర్తుపెట్టుకుని చేయాలి. నేను అన్ని చెప్పాను, నేను ఏదైతే హైలైట్ చేసి చెప్తున్నానో పాయింట్ నోట్స్ రాస్తాను. So as per the entity concept, business transactions is different, wallet transactions are different. Wallet transactions refers to personal transactions. Personal refers to drawings and capital. That should be recorded separately. Second one, money measurement. It's a basic definition of it. So money, the things which are measured in terms of money are only recorded in the books. Other things cannot be recorded. That means the things which cannot be measured in terms of money are not to be recorded in the mood. Periodicity and going concern, both are interlinked. So going concern assumes the business have a future, but the periodicity assuming the life of the business is cut into parts to evaluate the performance of the business. So rendu kuda konచెం conflict anamata. Next, accrual. Accrual is simple words. The expenses are recorded as and when they are incurred. No need of payment. Incurred is enough. Incomes are recorded as and when they are earned. No need of receipt. Receipt అవసరం లేదు, ఎర్న్ అయితే చాలు. ఈ రెండు విషయాలు కరెక్ట్ గా ఉండాలి. సో అప్పుడు మనం దాన్ని ఏమంటాం? accrual అంటాం. నాకు డబ్బులు వచ్చినప్పుడే రికార్డ్ చేస్తా, నాకు డబ్బులు పేమెంట్ చేసినప్పుడే రికార్డ్ చేస్తా ఎక్స్పెన్స్ కింద అంటే అది క్యాష్ బేసిస్ అవుతుంది. అలా రికార్డ్ చేయగలరు. డబ్బులు వచ్చినా రాకపోయినా, డబ్బులు పే చేసినా చేయకపోయినా నా బుక్స్ లో అది ఇన్కమ్ అయితే రాసుకోవాలి ఎక్స్పెండిచర్, ఎర్న్ అయితే రాసుకోవాలి ఇన్కమ్. అలా రాసుకుంటే మనం దాన్ని ఏమంటాం? అక్రూవల్ కాన్సెప్ట్ అని అంటాం. నెక్స్ట్, మ్యాచింగ్. మ్యాచింగ్ ఏం చెప్తుంది? ద రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి మ్యాచ్డ్ ఫర్ ఎ సేమ్ పర్టిక్యులర్ పీరియడ్ along with the concept of accrual. Otherwise the matching is not possible. The concept of stock valuation is happened due to matching concept. Right? Ivi nana overall ga manam present discuss chesi remaining concept manam next class lo discuss cheddam. Right? Inka evariki emana doubts unte adagandi, lekapothe ganaka nee session ni end chestanu. Right?